దగాపడిన యువకులు ముఖ్యంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకి గురి చేస్తోంది. దీనికి కారణాలేంటని మా ప్రతినిధి విద్యార్థులతో మాట్లాడిన వీడియోని పరిశీలించినప్పుడు నేను ఎదురు చూడనే లేదు. ఇంత పెద్ద టెడ్డీ బేరా సూపర్ గా ఉందిరా. సరే నువ్వు టెడ్డీతో ఆడుకో. లవ్ యూ బేబీ. బై. నంబర్ ఆఫ్ ఈ ఫైనల్ ఇయర్ లో మీరు ఒక ముఖ్యమైన ఎపిసోడ్ ప్రారంభించబోతున్నారు. బేసిక్ గా సీరియల్ కిల్లర్స్ కి సైకోపత్స్ కి 2 తేడాలున్నాయి. సీరియల్ కిల్లర్స్ ఎంతో దారుణంగా హత్యలు చేస్తారు. వాళ్లకొక రీజనో మోటివేషనో అసలు ఏదీ ఉండదు. అయితే సైకోపత్స్ అలా కాదు. యు హ్యావ్ వెరీ స్ట్రాంగ్ రీజన్ అండ్ మోటివేషన్. సార్, ఒకవేళ సైకోపాత్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే మమ్మల్ని మేము ఎలా సేవ్ చేసుకోవాలి? ఈ సైకోపత్స్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇల్యూషనరీ క్యారెక్టర్ డెవలప్ చేసి వాళ్ళు చేస్తున్న అన్ని పనులు కరెక్టేనని అనుకుంటారు. ఆ ఇమేజినరీ క్యారెక్టర్స్ తో మాట్లాడుతూనే ఉంటారు. ఆపకుండా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చేస్తున్నది తప్పు అలాగని చెప్పి ఆ క్యారెక్టర్స్ ని బ్రేక్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ ఫ్రీజ్. సరే, ఈ కేస్ స్టడీ ఫైల్స్ లో సీరియల్ నంబర్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఫోటోస్, డీటెయిల్స్ ఏమీ లేవు సార్. మీరు టేకప్ చేసిన అన్ని కేసులు ఎంతో ఎక్స్ట్రీమ్ కేసులు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను వాళ్ళ ఫోన్ నెంబర్స్, అడ్రస్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను అనుకోండి. మీరు ఏం చేస్తారు? వాళ్ళని ఫాలో అయ్యి వెళ్తారు. ఇలాంటిదే ఒక లేడీ సైకోపత్ గురించి నేను కేస్ స్టడీ చేశాను. సడన్ గా ఒకరోజు ఆవిడే నా ఇంటికి వచ్చింది కత్తితో. ఓ మై గాడ్. ప్రాణాలతో ఉన్నానే, ఏమై ఉంటుందో ఊహించుకోండి. జరిగిందంతా తలుచుకుంటే ఓ కల్లా ఉందిరా. నేనెంతమంది అబ్బాయిల్ని తెప్పుకున్నాను. నన్ను కరెక్ట్ చేయడం ఎంత కష్టమో తెలుసా? కానీ నువ్వు నన్ను ఈజీగా పడగొట్టేశావు. నీలో నాకు నచ్చింది ఏంటంటే నన్నెప్పుడు నువ్వు కైపుగా చూడనే లేదు. నువ్వు డబ్బున్నోడువనో, నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ లగ్జరీగా ఉంటుందనో నేను ఈ పెళ్లి చేసుకోలేదు. బట్ నువ్వు చెప్పినట్టుగానే ఆ ఫామ్ హౌస్ ని, నీ ఫ్యాక్టరీని నా పేరుని రాసిస్తావు కదా? రాసిస్తా, బాగా రాసిస్తా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీలంకకు వెళుతున్నాం. ఎప్పుడెందుకు శ్రీలంకకి వెళ్ళాలి? నువ్వు అడిగావు కదా ఫామ్ హౌస్ ఫ్యాక్టరీ అని. అది నీ పేరుకు మార్చాలి కదా. 9:30కి పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. నువ్వు 9:45కి మండపానికి తీసుకువెళ్ళి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఈ పెళ్లి గురించి తలుచుకుంటే చాలా క్రేజీగా ఉంది జీవా. వద్దు వద్దు జీవా, నువ్వు బండి ఆపు. నాకేదో తప్పుగా అనిపిస్తుంది. నువ్వు బండి ఆపు జీవా. అయితే నువ్వు శ్రీలంకకు రావు. రాను. నేను మా ఇంటికి వెళ్ళాలి. దయచేసి బండి ఆపు జీవా, బండి ఆపు. చెప్తున్నాను కదా, బండి ఆపు. అరే ఆపు ఈ జీవా. విషయానికి భయపడినని చెప్పావు. ఇంత చిన్న విషయానికి ఇంత భయపడుతున్నావా? మా అమ్మ నిన్ను చూడాలనుకుంటోంది. అదే నేను ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్రొడ్యూస్ చేద్దామని మన ఇంటికి వెళ్తున్నావు. ఓ అలాగా. అవును. నేను చాలా భయపడ్డానురా. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఏదైనా చేస్తావేమో నన్ను. అది సరే, బ్యాక్ సైడ్ టైర్ వాబ్లింగ్ అవుతోంది. ఏంటో చూడు. బ్యాక్ టైర్ చూడు. పంచర్ కాలేదురా. అనుమానం ఇంకెవ్వరికి అనుమానం రాకూడదు.
టాటూ షాప్ లో మీట్ అయ్యాను. టాటూ వేశాడు, బాగా వేశాడు. ఇప్పుడు మేమిద్దరం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాం. తను వంట మనిషిగానే మా ఇంటికొచ్చాడు. బాగా పడుతున్నాడని మా నాన్న తన ట్రూప్ లో చేర్చుకున్నాడు. అయితే తనకి నా మీద చాలా ఇంట్రెస్ట్, కానీ నాకు మాత్రం తన్ని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. అబ్బాయి డాక్టర్ కదా, అందుకే లవ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లోనే ఫస్ట్ మాట్లాడుకున్నాం. అతన్ని మా ఇంట్లోనే ఉంచుకున్నాం. కలిసి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. ఎందుకని అడిగితే బ్రేకప్ అవుతుంది అంటున్నాడు. ఏం సెంటిమెంటో. బేబ్, నేను చాలా మంది కుర్రాళ్లతో తిరిగాను, కానీ వీడు మాత్రమే నేనేం చెప్పినా సరే వింటున్నాడు. ఎక్కడ వింటున్నాడు? నేను చెప్పేది ఏవీ వినట్లేదు. మేము జంటగా కలిసి బయటికి వెళ్ళిందే లేదు. అందుకే నైట్ డ్రైవ్ కి రారా అని పిలిచాను. వస్తాను చెప్పి రానే లేదు. నోరు తెరిస్తేనే అబద్ధం. అబద్ధమా? అతను అబద్ధం చెప్పడు. తనకి మాట్లాడటం రాదు, మూగోడు. మా నాన్న కంపెనీలోనే ఇన్వెస్టర్ గా వచ్చాడు. బాగా డబ్బున్నాడు. ఇంతసేపు నుంచి ఎవరి గురించి మాట్లాడుతున్నావ్? ఎయిర్ డ్రాప్స్ వేయడానికి వేరే వచ్చింది. ఈసారి నువ్వొచ్చావు. నీ పేరేంటి? నమ్మకం అది ఉండాలి కదా. ప్రభు. సలోమియా. దేవా. ప్రభుదేవా. ప్రభుదేవి. అడిగితే పేరు చెప్పవా? పాటలు పాడుతున్నావు. నా ప్రశ్నకి సమాధానం చెప్పు. మేడం, అనేక ప్రశ్నలకు జీవితంలో సమాధానమే దొరకదు. వెతకాలి, వెతుకుతూనే ఉండాలి. అలా వెతుకుతూ ఉండగానే ఒకరోజు కర్మ. ఫేస్బుక్ లో మీ చిన్నప్పుడు ఫోటో చూసా. చిన్న వయసులో తప్పు చేస్తే దేవుడు కళ్ళు గుచ్చుతాడు అని చెప్తారు. ఇప్పటి వరకు దేవుడికి కళ్ళు కనిపించలేదు. ఇప్పుడే కనిపించింది. వచ్చిన పని సరిగ్గా చెయ్యి, లేదా ఫోన్ చేసి 2 పనులు పీకేస్తాను. పనితో పాటు ఎన్నో పీకేశారు. ఎందుకంటే మీరు పెద్ద పుడింగి. ఏంటి? సారీ మేడం, ఐ డ్రాప్స్ వేస్తాను. అనుకోండి, అనుకోండి, అనుకుని అలా పైకి చూడండి. ఒక మనిషికి జీవితంలో కళ్ళు అనేది చాలా ముఖ్యం. అరే అవునే, మూసుకొని ముందు వెయ్యి. ఓకే ఓకే మేడం, వేస్తాను వేస్తాను. ఓకే ఓకే. ఎస్ మేడం, రెస్ట్ రూమ్ ఎక్కడుంది? ఏమిటి, నన్ను సగంలో వదిలేసి నువ్వు నీ పని చూసుకుంటావా? అర్జెంటు చూచు. పో పో. ఇప్పుడే నాకు ఒక అమ్మాయిలా ఫీలింగ్ కలుగుతోంది. థ్యాంక్స్ టు బొమ్మీస్ నైటీస్. తెరవలేకపోతున్నారు. ఏయ్, మండిపోతుందే. ఎన్ని సంవత్సరాలయ్యింది నిన్ను వెతికి పట్టుకోవడానికి. ఏయ్ ప్రభుదేవి, కళ్ళు మండిపోతున్నాయే. రా. పంపించావంటే దట్స్ యాక్చువల్లీ సో స్వీట్ ఆఫ్ యూ. అది వదిలి నన్ను పెళ్లి చేసుకోనన్నావుగా, నా గిఫ్ట్ నచ్చిందా బేబీ? యా. లోపల రిమోట్ ఉందా? ఉంది. ఆపరేట్ చేయి. హే, టెడీ బేర్ నడుస్తుంది. Number of boys cheated. 3. Deepak. Rob. Mother. సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. దానికేంది? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మీరు తనని ఎత్తుకెళ్ళి ఎక్కడైనా దాన్ని అది ఇది చేస్తారని నా మైండ్ లో ఇలా ఇలా అనిపిస్తోంది భయ్యా. సరే, అందుకని నా ముందే ఇంతవరకే చేస్తానని నాకు తెలిసింది అనుకోండి, నేను హ్యాపీ అయిపోతాను. సో ప్లీజ్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. అరే ఛీ, హలో, ఇంత గలీజ్ అయిపోయింది రారా. నాకు ఒకలాగుంటదిరా నీ ముందు చేయనికి. ట్రై భయ్యా, సిన్సియర్ గా లవ్ చేశాను భయ్యా, ప్లీజ్ కొంచెం రికమెండ్ చేయండి. ఏ ట్రైల్ కొత్త కొత్త కనిపెడుతున్నారు. సరిపో, ఓ మూలం నిలబడి చూస్తుంది. భలే భలే.
ఏయ్, లిప్ లో మాత్రం కిస్ చేయొద్దు భయ్యా. క్యూ దానికుండే ఐటమ్స్ లో బాగుండేవి లిప్స్ ఒక్కటే. నాకు పెళ్ళైన తర్వాత కిస్ చేయడానికి వెళ్ళినప్పుడు తనకి మీ నోరే గుర్తుకొస్తుంది. అప్పుడు నోరు కన్ఫ్యూజ్ అయిపోదేటి. అరే భగవాన్, చల్ హట్ మై దిక్కరావు. అమ్మాయిలకి మెడ కిందే చాలా సెన్సిటివ్. లైట్ గా కిస్ చేసామంటేనే ఆ తర్వాత తనకి పోయి మిమ్మల్ని ఏదైనా చేసేస్తే తప్పైపోద్ది. క్యా భయ్యా? వద్దు. అరే ఎందుకురా దిమాగ్ ఖరాబ్ చేస్తావు? మంచి ఇలకి మొగుడు తప్ప ఎవడు ఎక్కడ నొక్కినా నచ్చదురా నా. అవును, వీడిని నేను ఎక్కడ టచ్ చేద్దాం అనుకున్నాడు? చెప్పకు చెప్పేసింది. దిస్ బాయ్ దిస్ మ్యాన్ విచ్ ఏరియా? నొప్పేస్తుందా? ఏ ఆంటీ, నువ్వేంటి ఇక్కడ? క్లబ్బింగ్. నీ వయసు ఎంత? 45 పిల్లలు ఇంట్లో ఇంట్లోనా? తిన్నారా? తెలీదు. నువ్వు తాగావా? 7 బీర్లు. మా నాన్నని కలిపి చెప్తున్నాను. ఏం బేబీ, మీ నాన్నని ఎందుకు తిడుతున్నావు? నువ్వు దమ్ము కొడితే అడగనంటున్నారు, నువ్వు మందు కొడితే తిట్టనంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఏమీ చెప్పనంటున్నావు. పెళ్లి చేసుకోమని డైలీ ఇరిటేట్ చేస్తున్నాడు. ఆయన చెప్పేది కరెక్టే కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికే కదా నీ శంక నాకుతున్నాను. నీకోసమే టాటూ వేసుకున్నాను, హెయిర్ స్టైల్ మార్చుకున్నాను, రమ్మన్న చోటుకల్లా వచ్చాను, ఐ లవ్ యూ అని హిందీలో చెప్పాను, ఇంకా ఎన్నెన్నో. కుచ్చునాయి, టోటల్ కుచ్చునాయి. పాగలే క్యా? పెళ్లి చేసుకుని ఏం చేస్తాం? సరే, నువ్వు నీ బాయ్ బెస్ట్ గోవాకి వెళ్ళారు కదా? నిజమేనా? ఎప్పుడు నా మీద అనుమానమే నీకు. మేము గోవాకు వెళ్ళిన మాట నిజమే బేబీ. ఒకే రూమ్ లోనే ఉన్నాం, ఒకే బెడ్ లోనే పడుకున్నాం, కానీ ఏమీ చేయలేదు. ఇంతకీ ఏమంటావు? ఒకే రూమ్ లో ఉండి ఒకే బెడ్ లో ఉండి ఏమీ చేయలేదంటావా? నువ్వు ఎప్పుడు మారుతావు బేబీ? మేవెందుకు బేబీ మారాలి? అబ్బాయిలు మీరే మారాలి. అబ్బాయిల్ని చూస్తుంటే జాలేస్తోంది. అమ్మాయిలు మేమేం చెప్పినా మీరది నమ్మక తప్పదు. లాస్ట్ గా అడుగుతున్నాను, మీరిద్దరు తరా లేదా? నేను లాస్ట్ గా చెప్తున్నాను, ఇంటి నుండి బయటకు వెళ్ళిపో. మన నిజమైన ప్రేమని అనుమానించావు కదా, ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ. పని చేసావు, ఆ పని ముగించావు. నగరంలో నిన్న రాత్రి 25 సంవత్సరాలున్న ఓ యువతి అతి దారుణంగా హత్య చేయబడింది. ఈ హత్యకి ఇంతకు ముందు జరిగిన హత్యకి ఏదైనా సంబంధం ఉందా? అసలు ఈ 2 హత్యలు చేసింది ఒక్కరేనా? ఒకవేళ ఒక్కరే అయితే అమ్మాయిలు మాత్రమే ఎందుకు హత్య చేస్తున్నాడనే ప్రశ్నకి సమాధానం ఇంకా దొరకలేదు. ఈ కేసు మీద విచారణ జరిపించడానికి అసిస్టెంట్ కమిషనర్ ఇప్పుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రైమ్ స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఐడియా ఇచ్చి మా బుర్ర పాడు చేయకూడదు కదా, అందుకే 100 ఇచ్చి మీ నోళ్లు మూయిస్తున్నారు. ఆడవాళ్ళు మన కనులు. భయపడకుండా, తొందరపడకుండా 17 చోట్ల బ్లడ్ క్లాట్ అవడానికి ఇంజెక్ట్ చేశాడు సార్. ఉద్రేకంతో చేసిన హత్యలాగా లేదు సార్. ఒక్కొక్క దెబ్బలోనూ మార్కులు కనిపిస్తున్నాయి సార్. హత్య చాలా బ్రూటల్ గా జరిగింది. ఆ అమ్మాయి మొబైల్ ని ట్రేస్ చేసినప్పుడు యాక్చువల్ గా తను చనిపోవడానికి 15 నిమిషాల ముందు ఒక కుర్రాడితో మాట్లాడింది. ఆ కాల్ ని ట్రేస్ చేయాలని ట్రై చేశాం, కానీ అది ఇంటర్నెట్ వాయిస్ కాల్ సార్. ఐస్ ని డ్యామేజ్ చేశాడు సార్. ని కట్ చేశాడు. కట్ చేసిన ఫింగర్ లో పాయిజనస్ కెమికల్ ఉంది సార్. అందువల్లనే
చీమలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి సార్. సో కళ్ళు ఈ రెండే ఈ కేసులో వెరీ ఇంపార్టెంట్ క్లూస్. ఇలీ స్క్రిప్ట్. సార్ అందులో ఏం రాసుంది? అమ్మాయిలకు ఆపదొస్తే మహిళా సంఘాలు వస్తాయి, అబ్బాయిలకు ఆపద వస్తే భగీరా వస్తాడు. ఇవన్నీ చేసేవాడు ఒక సైకోపాత్ అయి ఉంటాడని అనుమానంగా ఉంది. హూ ఇస్ దిస్ భగీరా? ఈ అమ్మాయి గర్భంతో ఉందట. మీ పరువు పోయినది, ఇప్పుడు పెళ్లి ఆగిపోయినది. తలుపు తీరా యోగేష్, తలుపు తీరా. వద్దురా రేయ్. ఎందుకురా ఇలా చేసావు? కొట్రా, బాగా కొట్టు. నువ్వు అప్పుడే చెప్పావు అది మనకి సెట్ అవ్వదు అని. నేనేరా వెళ్ళలేదు. దానికి ఏమైందిరా ఇప్పుడు? చూస్తే హ్యాపీ అయిపోతుంది. పెట్టుకుని ఊరికే ఉండలేవా? సరే గాని నైట్ ఇక్కడే కదా ఉంటావు. ఏంటిది కొత్తగా గిఫ్ట్? అదా, ఆ యోగేష్ పిచ్చోడు సర్ప్రైజ్ చేస్తానని చెప్పి ఏదో ఒకటి చేసి వెళ్తాడు. వాడెవడు నాకు తెలియకుండా? వాడొక ఎంటర్టైన్మెంట్. ఊరికే టైం పాస్ కి రా. వాడిని అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటాను. ఇవన్నీ ఎందుకు నువ్వు పట్టించుకుంటున్నావు? అయితే నేనెవరు? లవరా? లోడా? బాయ్ ఫ్రెండా? లేదు. బాయ్ బెస్టియా? లేదు. సరే సవాలదా చెప్పు. వాళ్ళంటి పేదింటి పిల్లలనంతా ఎమోషనల్ సైడ్ కి మాత్రమే యూజ్ చేసుకోవాలి, చేయనివ్వకూడదు. మోసం చేసింది అదే కదా, అదే రా సావాలి. తనెలారా చేస్తుంది? తనని చంపమంటున్నావా? నువ్వు చంపనక్కర్లేదు, ఇదిగో ఇతను చేస్తాడు. అలాంటి మోసం చేసే అమ్మాయిలను చంపడానికే ఉందిరా ఈ యాప్. నేనేం చేయాలరా? నీ నేమ్ టైప్ చెయ్యి. ఎన్నాళ్ళగా లవ్ చేశారు? 2 ఏళ్ళు. టైప్ చెయ్యి. వేరేం అడుగుతుంది? ఎలా మోసం చేసిందని అడుగుతోంది. ప్రూఫ్ ఉందా? ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారా? వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో ఉందా? ఉందిరా. అప్లోడ్ చెయ్యి. లోడింగ్ నస్తుందిరా. బగీరా వస్తాడని వచ్చింది. దీని తర్వాత అతను చూసుకుంటాడు. పద. నీకెంత ధైర్యం ఉంటే బయటకెళ్ళి నా గురించి తప్పుగా మాట్లాడతావు? నిన్నెప్పుడు ప్రేమించి మోసం చేశాను? ఇంతటితో ఆపే. దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నేను నిన్ను చీట్ చేశానని బయటకు వెళ్లి చెప్పావనుకో, రౌడీల చేత నిన్ను హత్య చేయించేస్తాను. స్టూపిడ్. హత్య చేస్తారా? ఊరికే సరదా కలా అన్నాను సార్. ఓ, సరదాకే చంపేస్తారా? నాకది అలవాటు లేదు సార్. హత్య చేయడం మీ అలవాటా? మీరు? అది నేను కాదు సార్. అంటే నేను అలా చూడకండి సార్, భయం వేస్తోంది. ఊరికే జోక్ చేశాను అంతే. ఎన్ని రోజులని మనం ఫోన్ ఫేస్బుక్ లోనే మాట్లాడుకుంటాం. ఫస్ట్ టైం మీటింగ్ కదా, అదే నార్మల్ గా ఉండకూడదు అనుకున్నా. అందుకే సరదాగా జాలీగా ప్రాంక్ చేశాను. బై ద వే, ఐ మిస్టర్ దేవా. రమ్య. ఇలా మాట్లాడే అమ్మాయిలు పడగొడుతున్నాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యే వారిని నేనెప్పుడు మీట్ అవ్వను సార్. కానీ మీరు సైకాలజీ గురించి వేసే పోస్టులన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎస్, సైకాలజీ నా పర్సనల్ ఇంట్రెస్ట్. పోయిన వారం బ్రెయిన్ హ్యాకింగ్ అనే ఒక టర్మ్ గురించి మీరు ఒక పోస్ట్ వేశారు. దాని గురించి డీటెయిల్డ్ గా చెప్తారా? ఏదో అనుకుని ఉంటావు కదా, కొట్టే. ఒకరు లేని విషయాన్ని ఉంది అని డెఫినెట్ గా బిలీవ్ చేయించి ఆ బిలీఫ్ లోకి వెళ్లి దాన్ని బ్రేక్ చేయడమే అదే బ్రెయిన్ హ్యాకింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా చిన్న వయసులో వెర్షన్ ఇక్కడే ఉన్నట్టు బిలీవ్ చేస్తున్నాను. నేను నిజంగానే నమ్ముతున్నాను. అవును, మీరు కూడా అలా నమ్మండి చూద్దాం. జస్ట్ ట్రై చేయండి. నమ్ముతున్నాను సార్. ఎస్, దేర్ యు గో. ఈమె నమ్మింది. ఇప్పుడు కూడా మీరు చాలా అందంగా ఉన్నారని అంటున్నాడు. నేనెప్పుడు చెప్పాను? ఓహో, ఇంకేమంటున్నాడు చిన్నపిల్లాడు? మీరు నన్ను సారు సారు అని పిలుస్తున్నారు కదా, ఆ పిల్లాడికి అస్సలు నచ్చలేదు. మిమ్మల్ని ఇంకెలా పిలవాలంట పిల్లాడికి? స్వీట్ హార్ట్, హనీ. యా ఐ నో, కొంచెం బిడియంగా ఉందా? గర్ల్స్ మీరే ఏదైనా ఆలోచించండి. సరే ఉండండి, నేనే మాట్లాడతాను. ప్లీజ్ గో హెడ్. ఏంట్రా? ఏంటి నిజమా? ఓ సరే 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 సరే. నేను లూసా, ఇది లూసా? ఫస్ట్ మీటింగ్ కదా,
నువ్వు పేరు పెట్టి పిలువు. ఓకే. పోను పోను బేబీ డార్లింగ్ అని ముద్దుగా పిలవమని అంటున్నాడు. షుగర్ వేయండి. మీరు బ్రిలియంట్ అండి. గుడ్. థ్యాంక్ యూ. అయ్యో చూడు 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 అక్కడ చూడు ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వచ్చింది? ఈ అబ్బాయిని నమ్ముకున్నాము అంతే. ఊరికే మాట్లాడొచ్చు. అందరు అమ్మాయిని ఒకే కాఫీ షాప్ కి పిలవద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు ఏమైందో. నేను వెళ్ళి వినొస్తాను చూడు. తనకు నువ్వే కొంచెం అడ్వైస్ చెయ్యమ్మా. కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక పార్ట్నర్ ని తీసుకువస్తే అతన్నే లవ్ చేస్తాను అని నాతోనే చెప్పింది. అతనితో క్లోజ్ గా ఉండమని చెప్పిందే నువ్వే కదా నానా. ఈ కంపెనీ డీల్ ముగిసేంత వరకే తను మన ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత నేనే అతన్ని బయటికి తోసేస్తాను. అంకుల్ తనకి నచ్చితే వదిలేయొచ్చు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? నువ్వు అతన్ని చూస్తేనే తెలుస్తుంది అతను ఒక రకం అని. అల్లుడు హాయ్, తుడిచింది చాలు. అల్లుడు లోపలికి రా. దాని మీద మురికే లేదు, ఎందుకు తుడుస్తున్నావు? 1 minute. లేని అద్దాన్ని ఎంత తుడిచాడు. అల్లుడు ఏంటి అల్లుడు కార్టూనే చూస్తూ ఉన్నావు పొద్దున్నుంచి? ఇలా ఇవ్వు అల్లుడు, ఇవ్వు. క్రికెట్ చూడాలి, టైం అయిపోతుంది. వదిలు అల్లుడు, వదిలిపెట్టు. అతను ఏదోటి చూసుకొనివ్వండి. ఏమైందమ్మా ఇతనికి? హరీష్ ఇట్స్ ఓకే. అయ్యో అతని గురించి అన్ని తెలిసిపోయాయి. పరిగెత్తరా. చాలా ఒక్క పెడుతుంది కదా. ఓయ్ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. మస్కిటోస్. ఓకే బాయ్. వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ డిన్నర్? డిన్నర్ నైట్ లాయర్ అమ్మాయిని వెళ్తున్నాం. నువ్వు నోరు మీరా. మస్కిటోస్. ఈవినింగ్ నేను కాస్త బిజీగా ఉంటాను, కాల్ చేస్తాను. ఓకే రే వెళ్ళరా. డైరీ పోయి 3 రోజులు అవుతుంది. ఎక్కడ ఉందో వెతికావా? ఐఎమ్ సర్చ్ ఎవ్రీవేర్. ఎక్కడ దొరకలేదు. మన పేపర్ షాప్ కుర్రాడు ఒక డైరీ దొరికిందని ఇచ్చాడమ్మా. ఆ డైరీలో ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ని బట్టి పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ చేద్దామని వెళ్ళాను. దారిలో ఒక కారు వచ్చి గుద్దేసిందమ్మా. ఎందుకు నాన్న? పోగొట్టుకున్న వాళ్ళకి కావాలంటే వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. మీరెందుకు వెళ్ళారు నాన్న? కళ్ళు కనిపించే వాళ్ళు పోగొట్టుకుంటే వెతుక్కుంటూ వస్తారు, కానీ ఇది నాలాగా కళ్ళు కనిపించిన వాళ్ళు రాసుకునే బ్రెయిలీ డైరీ. అవును నాన్న, ఇంట్లో ఇలాంటి డైరీలు మీరు రాయడం నేను చూసాను. అవునమ్మా. సరే నాన్న, మీరు చదువుతూ ఉండండి. నాకు ఆఫీస్ కి టైం అవుతోంది, నేను వెళ్ళొస్తాను. వచ్చాక నాతో చెప్పండి ఆ డైరీలో గొప్పగా ఏ ఉందో. ఆల్రెడీ సగం చదివేశానమ్మా, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సరే నాన్న, జాగ్రత్తగా ఉండండి. బాయ్. సైలెంట్ గా రా, ఎవరైనా చూస్తారు. త్వరగా రా, త్వరగా రా. ఇక్కడే ఉండుంటుంది. ఈ రోజు వాడి ఫోటో ఎలాగైనా చూసి తీరాలి. ఏ కేస్ స్టడీలో నా సైకోపాత్ ఫోటో దొరికింది. నా కేస్ స్టడీ ఎక్కడుందో చూడు. సరే ఓకే ఓకే. గర్ల్, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నారు? కేస్ స్టడీ రెఫరెన్స్. చిన్న డౌట్ రిఫరెన్స్. ఇక్కడ ఫోటోస్ ఫైల్స్ దొంగిలించడానికి వస్తారా? నౌ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? డోంట్ డూ ఇట్ అగైన్. ఊళ్ళో ఏమో హత్యలు చేస్తూ తిరుగుతున్నాడు, వీళ్ళేమో ఫైల్స్ వెతుకుతున్నారు. సారీ ప్రభు, ఈసారి కూడా నీకు యుఎస్ వీసా రిజెక్ట్ అయింది. వచ్చే వరకు వెయిట్ చేయగలుగుతాం. సార్ కాపాడండి సార్, ప్లీజ్ సార్. హాస్టల్లో ఉండే కొంతమంది కుర్రాళ్ళు నా వెంట పడుతున్నారు సార్. ప్లీజ్ సార్, కాపాడండి సార్, ప్లీజ్ సార్. సార్ బాయ్స్ హాస్టల్లో తాగేసిన దగ్గర తప్పుగా నడుచుకుపోయారు సార్. దయచేసి కాపాడండి సార్. ఏ అమ్మాయి అయినా ఈ టైంలో బాయ్స్ హాస్టల్ కి వెళ్తుందా? నా బాయ్ ఫ్రెండ్ కి బర్త్డే అని కేక్ కట్ చేయడం కోసం వెళ్ళాను సార్. బాస్, ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసని చెప్పండి సార్. తెలుసు సార్ కి తెలుసు. మీకు తెలుసు కదా సార్? చెప్పండి సార్. తెలుసు తెలుసు తెలుసు. తెలియదు.
సార్ ఏంటి సార్ ఒక అడ్వకేట్ అయ్యండి ఇలా చేస్తారంటే సార్ నా బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టారు పాపా నేనేం రా చేస్తాను పాపా సార్? అదే సార్, తెలియదని సార్, చెప్పారు కదా సార్, రా కాపాడండి సార్. సార్ని వెళ్ళనివ్వు రావే ఎంతమంది అమాయకుల్ని లవ్ చేసి మోసం చేస్తుంటావు. వెళ్ళి వాళ్ళ దగ్గర చిక్కుకో. సార్ నేను ఏయ్. అలాంటి అమ్మాయిని కాదు సార్ 8 ఏళ్ళుగా ఒకే అబ్బాయిని ఏయ్, లవ్ చేస్తున్నాను రావే. సార్. ఏమన్నా? ఏయ్! ఆగాగాగాగాగు. ఏమన్నావమ్మా? ఆ? 8 ఏళ్లుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నావా? అవును సార్ 8 ఏళ్ళుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నాను కానీ ఒక్కసారి కూడా వాడిని టచ్ చేయనివ్వలేదు సార్. వాణ్ణి టచ్ అయినా లేదా? లేదు సార్. నమ్మలేకపోతున్నానమ్మా. కావాలంటే మీరు నా బాయ్ ఫ్రెండ్ ని అడగండి సార్. అవును సార్ 8 ఏళ్ళుగా నన్నే లవ్ చేస్తాను సార్. ఒక్కసారి కూడా టచ్ చేయనివ్వలేదు సార్. మీలాంటి వాళ్ళు ఎక్కడుంటారమ్మా? మీలాంటి వాళ్ళని ఇలా చూడటమే కష్టంగా ఉందమ్మా. ఏయ్ ఎవరో తెలియదని చెప్పా ఇప్పుడు మంచివాడిలా మాట్లాడుతున్నా. మీరు అనుకుంటున్నట్టుగా నేనేమి మంచివాడిని కాను. నాకు అమ్మాయిలు చూస్తేనే పడదయ్యా. కానీ ఇలాంటి అమ్మాయిల్ని మనం కాపాడాలి, నాశనం చేయకూడదు. వదలండి రా. నన్ను వదలండి. ఆరు, నన్ను కాపాడు. అయ్యో వాన 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 వాన. వదలండి రా. ప్రియా! నన్ను వదలండి. ఆరు, నన్ను కాపాడండి. హ్యాపీ బర్త్డే వర్షిని. బర్త్డేకి గిఫ్ట్ అంతా పంపించాం. నువ్వు నాకు అంత స్పెషల్. అవును గిఫ్ట్ ఎలా బట్ కానీ ఆ టెడీ బేర్ అదొకలాగా ఓకే బట్ క్యూట్ గానే ఉంది. నా కోసం ఒకటి చేస్తావా? చెప్పు బేబీ వాట్ ఇస్ ఇట్? నేనే ఆ టెడీ బేర్ అనుకుని కౌగిలించుకుని పడుకుంటావా? హౌ లాంగ్ మేడం? మ్యామ్ there's a surgery going on inside. మీరు అడిగిన డాక్టర్ రాహుల్ రెడ్డియే దానికి చీఫ్ సర్జన్. ఆపరేషన్ త్వరగా అయిపోతుంది అనుకుంటా. పవన్ డాక్టర్ గారి కోసం వచ్చారు. చెప్పండి మేడం. సార్ నేను డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా? ఏ డాక్టర్ మేడం? డాక్టర్ రాహుల్ రెడ్డి. ఏమంటున్నారండి? ఎంత పెద్ద డాక్టర్, అతన్ని మీట్ అవ్వలేరు. రే అదే చెప్తున్నాను కదా 2 hours గా వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి రమ్మను. రేయా మీరు? నేను ఆయన గర్ల్ ఫ్రెండ్. పో. గర్ల్ ఫ్రెండా? అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదండి. పెళ్లిడికి వచ్చిన 2 అమ్మాయిలు ఉన్నారు. ఏదో తప్పు కొడుతోంది. నన్ను చూడటానికి హాస్పిటల్కి రావద్దని పార్కింగ్ ప్లేస్ లోనే వెయిట్ చేయమని తర్వాత రా. లేదు నేను ఎప్పుడు పార్కింగ్ లోనేగా వెయిట్ చేస్తాను. కానీ నేను చెప్పిన 2-3 hours తర్వాతే కదా నువ్వు వస్తున్నావు. అందుకే నువ్వు నిజంగా పని చేస్తున్నావా లేదని తెలుసుకోవడానికి. డౌట్ తీరిందా? చెప్పు. ఏంట్రా నేను పిలిచినా కూడా నాతో రావట్లేదు. నా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వట్లేదు. కానీ వాళ్ళందరూ నేను చూడాలని అంటున్నారు. నేను తీసుకెళ్లి అందరి దగ్గర ఇంట్రడ్యూస్ చేయాలని నాకు ఆశగా ఉండదా? హే నీ పేరు ప్రసాద్ అని పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పాను అంతే. బట్ ఈసారి నో ఎక్స్క్యూజెస్ రాహుల్. గుర్తుందా ఇవాళ రాత్రి మీ అమ్మని మీట్ చేయిస్తానన్నా. ఆమెని చూడాలని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ప్రామిస్ తప్పకుండా తీసుకొస్తాను. బాయ్. లవ్ యూ. ఐ టు. బాయ్. కొంచెం మాట్లాడేసరికి తల తిరుగుతోంది. కటింగ్ వేస్తే గానీ వర్కౌట్ అవ్వదు. నువ్విది కొనిచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు పార్దు. చెప్పను మామయ్య. తల్లి లేని పిల్లని గారవంగా పెంచాను. నా పరువు మంట కలిపింది పార్దు. నేనెళ్ళి దాన్ని అడుగుతాను. నిజం చెప్పవేను అడుగుతా. మామోయ్ ఒక తండ్రిగా కూతురి దగ్గర అని ఎలా అడుగుతారు మావయ్య మీరు? అవును కదూ. చి కర్మ. కన్ను తండ్రి తన కూతుర్ని
అలా అడగలడు చెప్పు. మనసంతా బాధగా ఉంది పార్థు. నువ్వు వెళ్ళి వేదవల్లిని అడుగు. వెళ్ళి బాబు వెళ్ళు. ఇదిగో చూడు, బాగా ఓపెన్ గా అడుగు. అడుగు. వేద, ఏంటి చెప్పు. మావయ్య అడిగి రమ్మని చెప్పారు. ఏం అడగమన్నారు? ఆ, నువ్వు ఏమైనా చేసావా అని అడగమన్నారు. నేను కాదు, మామయ్య. అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అయ్యయ్యో వేద, నేను నీ మీద అనుమానం పడతానా? నేను చెప్పా మన అగ్రహారపు పిల్ల అలాంటి పని చెయ్యదు అని. కాని మామయ్యే నమ్మను అంటున్నాడు. ఆయన నమ్మనని చెప్పారా? దీనికన్నా అసహ్యంగా చెప్పారు. ఒక అమ్మాయికి పెళ్ళంటే కొన్ని సన్నాసి వధవులు రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. ఒక అమ్మాయికి తండ్రిగా ఉండి సపోర్ట్ చేయకుండా మీరు లోపల కూర్చుని తాకూడదు. ఇదే అగ్రహారంలో అందరూ నీకు కౌశల్య మామికి చెప్పారు. నేను నమ్మానా? నువ్వు కౌశల్య మామి అది చేశారని నేను అడిగానా? వేద వేద వేద, నువ్వెందుకమ్మా టెన్షన్ అవుతున్నావు? ఈ విషయం మొత్తం అగ్రహారానికి స్ప్రెడ్ అయిందో లేదో అందుకే ఎవడో ఒకటి నీ గురించి తప్పుగా మాట్లాడి మామయ్య మనసు మార్చాడు. నా లైఫ్ ని స్పాయిల్ చేయడానికే ఎవరో ఏదో చేస్తున్నారు. కానీ అది ఎవరని తెలియడం లేదే. అది ఎవరై ఉంటుంది? ఎవరై ఉంటుంది పార్తూ? ఎవరు ఎవరు ఎవరు? లేదు అని పొగరుగా చెప్పి ఇంట్లోంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. లేదని చెప్పిందా? వినిపించింది, కానీ నువ్వు చెబితే నమ్ముతాను. మీ తలరాత. మీ అమ్మాయిని మీరే నమ్మాలి కదా మరి. నేను దాన్ని బాగానే పెంచాను రా. మీరేమీ బాగా పెంచలేదు మావయ్య. పెంచుంటే ఇలా అంతా జరుగుండేదా? అది అలా చేసిందని తెలిసిందో దాన్ని చంపేస్తాను పార్తు. అదెందుకు మావయ్య చావాలి? అవును, తనెందుకు చావాలి? ఇలాంటి పిల్లను కన్నందుకు నేను కదా చావాలి. నువ్వే చావనంటున్నావు మావయ్య. నేను చచ్చినా కూడా నువ్వు కాపాడకూడదు పార్తు. తెలుసు మామయ్య. స్టూల్ ఎట్టేరా. మందు తీసుకొని తీసేస్తా మావయ్య. మూడు హత్యలు జెరాక్స్ లాగే ఉన్నాయి సార్. ఎక్కడైనా ఓ శవం ఇలా నుంచోవడం నువ్వు చూసావట్రా? ఐ థింక్ హీఈస్ ఏ స్టాచ్యూ కిల్లర్. బాత్రూమ్కి వెళ్దామని లోపలికి వెళ్ళగానే గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది. ఈ కిల్లర్ ప్యాటర్న్ చంపేసి స్టాచ్యూ చేసి బాడీ వదిలి వెళ్ళడమే సార్. మనం వెతికే వ్యక్తి కాసు కోసమో కామం కోసమో హత్య చేసే వ్యక్తి కాదు. సో వాడి ఇంజెక్షన్ లో శిల చేసే కెమికల్ ని ఎక్కువగా కలిపి చేశాడు. అదేంటో టెస్ట్ కు వెళ్ళింది. ఈ అమ్మాయి మొబైల్ చెక్ చేశారా సార్? అమ్మాయి బాడీ మొత్తం శిలగా మారినందువల్ల ఫింగర్ ప్రింట్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఒకవైపు అమ్మాయిల్ని చంపుతున్నాడు, ఇంకోవైపు సగం మంది అమ్మాయిలు మిస్సింగ్ అని కంప్లైంట్. అంటే ఇద్దరు సైకోపాతులా? వాళ్ళిద్దరేమైనా ట్విన్సా ఏంటి? వాళ్ళ అమ్మాయిల బాధితులై ఉంటారు. తమ్ముడు, నిన్న రాత్రి పక్కన ఎవరినైనా వ్యత్యాసంగా లేకపోతే సందేహపడేట్టు ఏదైనా చూసావా? సందేహం కలిగేలా ఒకే ఒక వ్యాన్ లక్కీలీ కెమెరాలో క్యాప్చర్ అయింది సార్. వ్యానా? ఆ తినుపు బండిలో ఉంది సార్, కానీ డ్రైవర్ ఎలుగుబంటి తల లాంటిది ఏదో తగిలించుకున్నాడు సార్. ఆడాళ్ళు మన కళ్ళని అన్ని క్రైమ్ సీన్ లోనూ ఉంది సార్. ఈ ముగ్గురు అమ్మాయిల పాస్ట్ లైఫ్ విచారిస్తే ఒక్కొక్కటి 4-5 ప్రేమించి బ్రేకప్ చేశారు సార్. ఈ యాప్ మూలంగా కంప్లైంట్ చేసిన కుర్రాళ్లే బాధితులు. ఎవరి గురించి కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయిలే వరుసగా హత్య చేయబడ్డారు. కనీసం నువ్వు ఒక యాప్ ను కూడా కనిపెట్టలేకపోయావు. వాడొక బగీరానే యాప్ ను ప్రారంభించి హత్యల మీద హత్యలు చేస్తున్నాడయ్యా. సార్ ఉంది సార్, టెడ్డీ బేర్ సార్. సో వి హావ్ గాట్ ఎ టెడ్డీ బేర్ ఫర్ టెడ్డీ బేర్. అవును సార్, నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు టెడ్డీ బేర్ ఉంది సార్. బయటకు వచ్చి చూసినప్పుడు ఆ టెడ్డీ బేర్ లేదు సార్. ఫస్ట్ మర్డర్ లో సెల్ఫీ పిక్చర్, సెకండ్ మర్డర్ లో టెడ్డీ బేర్ ఫర్, థర్డ్ మర్డర్ లో కూడా టెడ్డీ బేర్ ఉంది. సో ఈ 3 హత్యలకు కారణం టెడ్డీ బేరా? టెడ్డీ బేర్ హత్య చేస్తుందా?
టీడీపీ ఎలా సార్ హత్య చేస్తుంది? టెడీ బేర్ జస్ట్ ఏ కిల్లర్ టూల్. చంపింది టెడ్డీ బేరే, కానీ ఆపరేట్ చేసింది నిన్నే యూజ్ చేయడం మొదలు పెట్టాను. సూపర్ యాప్ మామ. సగం మంది అమ్మాయి హత్య చేసే కిల్లర్ ఎవరని తెలియని పరిస్థితుల్లో ఆవేశంలో ఉన్న విద్యార్థినులు, ప్రజలు, మగాల్ని ప్రేమించి మోసం చేసిన అమ్మాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు గుంపు గుంపులుగా వచ్చి తమకు రక్షణ కల్పించాలని కమిషనర్ ఆఫీస్ ముందు పోరాటం జరుపుతున్నారు. ఏమండి, ఒక అమ్మాయి ఇద్దరు ముగ్గురిని ప్రేమిస్తేనే కదండి ఎవరు మంచోడో చెడ్డోడో చెప్పగలదు. ఇదేమైనా తప్ప? అందుకని చంపేస్తారా? నా కూతురు శ్వేత సార్, చాలా పాపం సార్. ఇద్దరు అబ్బాయిని ప్రేమించి మోసం చేసింది సార్. చాలా భయంగా ఉంది సార్. వాళ్ళు హత్య చేస్తారేమో అని. మా అమ్మాయికి రక్షణ కల్పించండి సార్. నీ కూతురు ఇద్దరు మోసం చేసింది. చెప్పనివయ్యా. నా కూతురు నలుగురు మోసం చేసింది సార్. ముందు మా ఇంటికి సెక్యూరిటీ ఇవ్వండి సార్. యో కొంచెం జరగయ్యా సార్. మా అమ్మాయి ఎంతమందిని ఏమార్చిందో చెప్పట్లేదు సార్. పాపం సార్ అది. ముందుల దానికి security ఇవ్వండి సార్. మోసగించిందో తెలీదు. దించింది. విద్యార్థులు ఈ యాప్ ని ఉపయోగించకూడదని, అలా ఉపయోగించే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ శాఖ హెచ్చరిక చేసింది. రిక్వెస్ట్ వచ్చింది సార్. ఈ యాప్ ని ఎవరు లాగిన్ చేశారు? ఐపీ అడ్రస్ ఏమో వైజాగ్ అని చూపిస్తుంది సార్. వైజాగ్ స్పెసిఫిక్ గా ఎక్కడ? గాజువాక లొకేషన్ సార్. గాజువాకలో ఎక్కడ? గాజువాక రామచారి స్ట్రీట్ సార్. మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాడా? ట్రాక్ హిమ్ వెంటనే నాకు అడ్రస్ పంపించు. సార్ అది మీలే సార్. పంది మొక్కమా, ఏ గాడిద మొక్కమా, నీ కుక్క పళ్ళ, నక్క పళ్ళ, గాడిద పళ్ళ, ఎలుగుబంటి పళ్ళ, ఏ అరటి పండు తీసి నీ నోట్లో పెడతా. నీకు పని పట్టం లేదా? ఏయ్! ల్యాప్టాప్ కొనిస్తే బాగా చదువుకుంటావనుకుంటే అమ్మాయిల గురించి కంప్లైంట్ చేసి ఎవరికి నా పంపిస్తున్నావు? నానా, వాళ్ళంతా ఎవరో నాకు తెలీదు. యాప్ గురించి నా ఫ్రెండ్స్ నాకు చెప్తేనే తెలిసింది. మాలాంటి అబ్బాయిలు చావకూడదు అనుకోవడం నేరవానన్నా? అతని గురించి తెలిసినా నేను నీకు చెప్పను. చెప్పండి అన్న. ఫోటో యాప్ లో పెడితే చాలు, వాడే చంపేస్తాడు. చూస్తున్నాడు. ముందు అందరూ రానివ్వండి. సార్ పోయిన హత్యలో దొరికింది టెడీ కళ్ళు మాత్రమే కాదు సార్. దాంతో ఈ కెమెరాను డేటా ట్రాన్స్మిటర్ కూడా కనెక్ట్ అయి ఉంది సార్. ఒక కన్ను కెమెరా ఇక్కడుంది, ఇంకో కన్ను ట్రాక్ చేయగలమా? మొబైల్ యాక్టివ్ గా ఉందంటే లొకేషన్ ఇస్ వెరీ ఈజీ టు ఫైండ్. కమాన్ లెట్స్ ట్రాక్ హిమ్. కమాన్ త్వరగా ట్రాక్ చేయండి. ఓపెన్ అవుతుంది సార్. సార్ కెమెరా ఓపెన్ అయింది సార్. అమ్మాయి మొబైల్ యాక్టివ్ గా ఉందా చూడండి సార్. ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ కెమెరా ముందు నిలబడింది. ఎవరయ్యా అది? సార్ లొకేషన్ ట్రాక్ చేయండి సార్. సార్ మధురవాడు సార్. మధురవాడ. మణి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయి. చేస్తున్నాడు సార్. హే టెడీ బేర్ రోబో, ఏంటి వెనక్కి వెళ్తుంది? ఏ కూర్చో. హలో సార్ కనెక్ట్ అయింది సార్. హలో హలో, నేను అసిస్టెంట్ కమిషనర్ సాయి కుమార్ ని. మీ ఇంటికి టెడీ బేర్ వచ్చింది కదా? అవును. అది బొమ్మ కాదమ్మా, నేను చెప్పడానికి వచ్చింది. ఏం చెప్తున్నారు సార్? అయ్యో, ఇలాంటి టైంలో ఇదొకటి. డాక్టర్లు, పోలీసులు, పారిశ్రామికులు ఎంతో శ్రమిస్తున్నారు. హలో, ఇంకా రాలేదా? ప్రాణం పోతుందన్నా వదిలేసావు కదరా. ప్రాణం పోయినా నన్ను కాపాడొద్దని మీరే కదా మావయ్య నాకు చెప్పారు. మీ మాట నేను ఎప్పుడైనా మీరానా? పరమేశ్వర వేదవ పని చేసేశారు మావయ్య. వేదవల్లి తప్పు చేసిందా లేదా అనే డౌట్ లోనే ఉన్నారు అందరూ. మీరు ఊరేసుకుని వేదవల్లి తప్పు చేసిందని ప్రూవ్ చేశారు. ఇంత అవమానం జరిగిన తర్వాత నా కూతుర్ని ఎవర్రా పెళ్లి చేసుకుంటారు పార్థు? వేదవల్లిని ఇప్పుడు ఎవరు వివాహం ఆడతారు? ఎవరు? నా వల్ల కాలేదురా పార్థు, మళ్ళీ చావాలనిపిస్తుందిరా. మామయ్య, నేనొకటి చెప్తే మీరు తప్పుగా భావించరు కదా?
వేదవల్లిని నేనే పెళ్లి చేసుకోనా? పార్థు, మీకోసమే, మీకోసం మాత్రమే నీ వేదవల్లిని వివాహం ఆడతాను కదా. చూడు నువ్వు ఇప్పుడే వేదాన్ని రమ్మను, దాంతో నేను మాట్లాడతా. వేద, నాన్నగారు పిలుస్తున్నారు. కమింగ్ మామయ్య. నాన్నగారు లోపల ఏం చేస్తోంది? వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చాడు? అదే బ్రేకప్ అని చెప్పాను కదా. బ్రేకప్? ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నా డ్రెస్ థింగ్స్ అని లోపలే ఉన్నాయి. అభినయ్, రేపొచ్చి తీసుకో. నీ థింగ్స్ అన్ని తీసుకుని బయటకు పో. నన్ను టార్చర్ చేయకు. ఏయ్, డౌట్ గా ఉంది. నా బ్యాగు తీసుకుని దొబ్బే. అవును, మన పార్కింగ్ లో నీ బాయ్ బెస్ట్ కార్ పార్కింగ్ చేస్తుంది. వరుణా? వాడు వేరే ఎవరినో చూడడానికి వచ్చుంటాడు. ఓ, నీ పార్కింగ్ లో నీ బాయ్ బెస్ట్ వాడి కారు పార్క్ చేసి వేరే ఎవరినో. అవునవును. ఈ బాయ్ బెస్ట్ బెడద తట్టుకోలేకపోతున్నా. ఉండు, ఎక్కడికి వెళ్ళినా ఈ సరిగాడు వదలటలేదు. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇది నా కబోర్డ్, లోపల నా డ్రెస్సులు మాత్రమే ఉంటాయి. లోపల కరెక్ట్, నీ కబోర్డ్ లో నీ బట్టలు మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో వేరే ఒకటి ఉంది. అన్నా 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 అన్నా, మీరు అనుకున్నట్టు మేమేం చేయలేదన్నా. బాత్రూమ్ లో పైప్ సరిగ్గా లేదని చెప్పిందన్నా. అదే ప్లంబింగ్ పనికి తోడుగా ఉండాలని వచ్చానన్నా. అంటే నువ్వు ప్లంబింగ్ పనికే వచ్చావు? నిజంగా మేమేం చేయలేదన్నా. నువ్వు చేసావా చేయలేదా అని కనిపెడదామా? మేమేం చేయలేదు, వాళ్ళు వదిలేదు. వాను, నిన్ను పెళ్లి చేసుకోమని మా నాన్నగారు చెప్పారు. నేను వద్దు వద్దు అని ఎంతగానో మొత్తుకున్నాను. మీ నాన్నే మొండి పట్టుపట్టారు. వేదా నీకు ఇష్టం లేకపోతే వద్దు. నాకు ఏది కావాలో వద్దు నిర్ణయించే పరిస్థితిలో లేను. మా నాన్నగారి కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా అబ్బాయి నీ గురించి చాలా చెప్పాడు. మీరిద్దరూ ఓయా రూమే వేసుకోరట కదా. థ్యాంక్స్ ఆంటీ. మీ అమ్మను కలిసాకే పెళ్లి చేసుకుందాం అన్నవట కదా. దీన్ని బట్టే తెలుస్తుంది మీ అమ్మా నాన్న నిన్ను ఎలా పెంచారో. మరేం చేయను ఆంటీ, ఎప్పుడు లేట్ నైటే వచ్చి మీట్ అవుతున్నాడు. మిమ్మల్ని కూడా చూడండి, నైట్ 1:30కే తీసుకొచ్చాడు. రే, ఏంట్రా ఈ మందు బాటిల్స్? నువ్వు తాగుతావా? ఎప్పటి నుంచి ఈ అలవాటు? అమ్మా, నేను కాదమ్మా, అదే. ఓ, నువ్వు తాగుతావా? అది లైట్ గానే ఆంటీ. పర్వాలేదమ్మా, అమ్మాయిలు తాగొచ్చు, అబ్బాయిలే తాగకూడదు. నైస్ మమ్మీ. వీడు గిటార్ వాయించడం విన్నావా? ఏంటి, గిటార్ వాయిస్తావా? ఆ విషయం నాకు తెలియదే. రే, కోడలి పిల్ల కోసం గిటార్ వాయించరా, వాయించు. పచ్చులో విహరిస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ కెమెరా పెట్టాడేంటి? ఏమీ రికార్డ్ చేశాడో ఏంటో. ఏంట్రా వాటేసుకుంటున్నావు? కిస్సు కూడా పెట్టేస్తున్నావు. బాయ్ బెస్ట్ అన్నా. రాంగ్ టైమింగ్. నేను బెల్లు కొట్టేశాను. నేను రాకపోతే ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు. బాయ్ బెస్టీ, ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు గోవాలో ఏమీ చేయలేదు కదూ? ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా సరే నన్ను తప్పుగానే అనుకుంటారు, కానీ నువ్వలా అనుకోవు కదా. నువ్వు అలాంటి అబ్బాయి కాదు. మా అబ్బాయి అలాంటి వాడేనే. పెళ్లికి ఒప్పుకుంది కదా, ఇంకేం కావాలి? సరే, మరి నన్ను కలిసావు కదా, మా అబ్బాయిని నువ్వు ఎప్పుడమ్మా పెళ్లి చేసుకుంటావు? ఐ లవ్ యూ.
నన్ను పెళ్లి చేసుకుంటావా? సరే, పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేస్తూ ఉండు. నేను నేను ఏర్పాట్లు నాన్నగారు చేసేసాను. సరే పెళ్లి చేసుకుంటానా ఆంటీ? పెళ్లి చేసుకున్నారా? సరే అలాగే పెళ్లి చేసుకుందాం. కానీ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? ఇప్పుడు 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 పూర్తిగా ఇష్టమే కదా? ఎస్ ఎస్. డబల్ ఎస్. హనీమూనా? ఎక్కడ? శ్రీలంక. శ్రీలంక శ్రీలంక శ్రీలంక. తర్వాత అమ్మాయి లోపలికి వచ్చింది. నడుం పట్టేసింది. పాపకి బ్యాక్ పెయిన్. ఫారెస్ట్ లో ఇంత అందమైన విల్లానా? బడులా ఫారెస్ట్, కండి ఫారెస్ట్ గురించి తెలుసు. ఇదేం ఫారెస్ట్? ఇవన్నీ నీకెలా తెలుసు? ఇంతకు ముందు ఇక్కడికి వచ్చావా? సర్ప్రైజ్. ఇప్పుడంతా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చేసింది కదా. ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్. ఏమిటిది? నా హ్యాండ్ ఐడి. ఫేస్ ఐడి లేకుండా బయట ఉండేవాళ్ళు లోపలికి రాలేరు, లోపల ఉండేవాళ్ళు బయటికి వెళ్ళలేరు. వై? సర్ప్రైజ్. తాజ్ మహల్ అనుకో. తాజ్ మహల్? తాజ్ మహల్ అనేది ఒక సమాధి. నేను ప్రాణాలతోనే ఉన్నానుగా. నీలాంటి వాళ్ళ కోసం కట్టిన సమాధి ఇది. వాడితో ఇంకా ఏమీ చెప్పలేదు. సర్ప్రైజ్ గా ఉంచుదామని వాడితోనే స్టే చేయబోతున్నాను. నాకు చాలా ఆనందంగా. అక్కా, బయలుదేరదాం రండి. వచ్చిన అమ్మాయిలందరి దగ్గర ఇలా నడుచుకుంటే వాళ్ళు భయపడరు. సారీ బాబా, కంట్రోల్ చేద్దామనుకున్నాను, నా వల్ల కాలే. ఈ అమ్మాయిల్ని చూస్తే మండుతుంది. రేపు సాయంత్రం రండి. అన్నయ్యను కూడా తీసుకెళ్ళండి. త్వరగా బాబు, త్వరగా. రీతు, సారీ. పనిచేసే ఆవిడ సడన్ గా వచ్చిందా, చూసి జడుచుకున్నాను. సరే, నేను లొకేషన్ పంపిస్తాను, నువ్వు నీ హస్బెండ్ తో రా. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఊరికే పైకి వెళ్తున్నాను. పైకా? వెళ్దాం, మెల్లగా వెళ్దాం. ముందు ఫ్రెష్ అప్ అవ్వు. పో. ఎందుకని ఆవిడ నన్ను చూడగానే అలా రియాక్ట్ అయ్యింది? మొదటిసారిగా ఒక అమ్మాయిని నిన్ను విల్లాక తీసుకొచ్చాను కదా, అందుకే షాక్ అయి ఉంటుంది. ఇన్నాళ్లుగా అమాయకపు అమ్మాయిల్ని హత్య చేసింది వేరే ఎవరో కాదు, ఒక టెడ్డీ బేరే. అవును, కానీ అందులో ఉన్నదేమో ఒక పొట్టి మనిషి. ఆ పొట్టి మనిషిని పట్టుకుని ఇప్పుడు విచారిస్తున్నావు, కానీ అతను బగీరా అన్న మాట తప్ప వేరేది చెప్పనట్టున్నాడు. జరిగిన హత్యలన్నిటికీ ఆ యాపే కారణం. ఈ న్యూస్ కి ఈ డైరీకి ఏదో సంబంధం ఉందమ్మా. ఏమంటున్నారు నాన్న? ఈ న్యూస్ లో చెప్తున్న హంతకుడు టెడ్డీ బేర్ ని గిఫ్ట్ గా ఇచ్చి చంపుతున్నట్టు ఈ డైరీ రాసిన వాడు కూడా టెడ్డీ బేర్ ని గిఫ్ట్ గా ఇచ్చి చంపాడమ్మా. నాన్న, అందరూ చూస్తున్నారు నాన్న, పద వెళ్దాం. లేదమ్మా, అర్థం చేసుకో. ఈ హత్యలు చేసేవాడు నాలాగే ఒక గుడ్డివాడమ్మా. అమ్మాయి గిఫ్ట్ వెళ్ళింది సార్, వేరే టెడ్డీ బేర్ మర్డర్ చేసింది సార్. ఏం అర్థం అవట్లేదు సార్. హలో రమ్య, రమ్య ఎక్కడున్నావే? అవుట్ ఆఫ్ స్టేషన్. ఏమంటున్నావే? ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? నువ్వు కేసు స్టడీ చేస్తున్నావే ఇన్ని రోజులుగా. ఆ సైకోపాత్ ఇంకెవరో కాదే, నీ బాయ్ ఫ్రెండే. ఏమంటున్నావే? ఎలాగైనా చంపేస్తాడు. నేను చంపినా చంపేస్తాడు. వాట్? నన్ను చంపేస్తాడా? ఇప్పుడు నాకేం చేయాలో తెలియట్లేదే. నేను ఎలాగైనా తప్పించుకుంటాను. ఛీ, పిచ్చిదానా. నా లవర్ గురించి నాకు తెలుసు. నీ కేస్ స్టడీలో వాడి ఫోటోనే ఉందే, అది నేను చూస్తూనే ఉన్నాను. నన్ను నమ్మవే. నేను వాడి ఫోటోస్ చూశాను.
అది నా లవ్వర్ ఫేసే కాదు. దీని గురించి అందరి దగ్గరికి వెళ్ళి వాగకు. నేనే 2 రోజుల్లో వైజాగ్ వచ్చేస్తాను. ఫోన్ పెట్టవే క్రాక్. ఓ రమ్య, లిసన్, హలో రమ్య. చాలా టెడ్డీ బేర్లు ఉన్నాయి. దేవా, నన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని విల్లాకి తీసుకొచ్చింది లేదని చెప్పావు. అవును బేబీ, ఏమైంది? ఏమిటిది? అదా ఏంటి, ఇదా పనిచేసే ఆవిడది అని చెప్పబోతున్నావా? మీరిద్దరూ కలిసి స్నానం చేశారా? అలా నేను చెప్పలేదే. మరి లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయిపోయింది. అసలు నిన్నెలా నమ్మానురా నేను? అవునే, ఎలాగే నన్ను నమ్మావు? లవ్ కోకే చెప్పిన మరుసటి రోజే కుర్రాళ్ళు ఎప్పుడు ఫినిష్ చేసేద్దామా అని స్కెచ్ వేస్తారు. కానీ నువ్వు ఇప్పటిదాకా కిస్ చేసింది కూడా లేదు. ఏంటి అదోలా చూస్తున్నావు? హక్ చేసుకోబోతున్నావా? కిస్ చేయబోతున్నావా? అయితే స్ట్రైట్ గా ఇంకేం చేయబోతున్నావు? నిన్ను చంపబోతున్నా. చంపు 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 చంపు. నీ చివరి కోరిక ఏంటమ్మా? రే, మనం ఇంకా లైఫే స్టార్ట్ చేయలేదు. మొదటి కోరిక ఏంటనే అడగలేదు. ఇంతలోనే చివరి కోరిక ఏమిటి అని అడుగుతున్నావు? నేనేమైనా ఉరిశిక్ష ఖైదీనా? చెప్పరా. ఏంటమ్మా, నీతో టైం పాస్ చేద్దామని అనుకున్నవాడే నీ మొదటి ఆశ ఏమిటి అని అడుగుతాడు. చివరి వరకు నీతో ఉందామని అనుకున్నవాడే చివరి ఆశ ఏంటని నీ దగ్గర అడుగుతాడు. చివరి కోరిక ఏమిటో నాకే తెలీదు. నా ఫ్రెండ్స్ అందరూ మందు కొడతారు, నాకు తాగాలని అనిపిస్తుంది. కానీ పెళ్లి చేసుకుని నా హస్బెండ్ తో కలిసే ఫస్ట్ టైం తాగాలన్నదే నాకున్న గొప్ప ఎయిమ్. ఇదే విధంగా అన్ని విషయాల్లో ఫస్ట్ టైం హస్బెండ్ తోనే చెయ్యాలని అమ్మాయిలు అందరూ అనుకుంటే ఎంత బాగుంటుంది. రావెళ్ళం. ఎక్కడికి? ఈ వ్యాన్ డ్రైవర్ ని పట్టుకోవాలి. ఏమయ్యా? ఇంకా టెడ్డీ బేర్ మ్యాన్ ని కనిపెట్టలేదా మీరు? సార్ రండి. సార్ బెంగళూరు నుంచి వచ్చి 4 నెలలే అవుతోంది. ఇటువైపు 4 మర్డర్లు, ఇటువైపు 4 కిడ్నాప్లు. సూపర్ సార్. చప్పట్లు కొట్టండి అయ్యా, అందరూ చప్పట్లు కొట్టండి సార్కి. సిగ్గుగా లేదు? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? సార్, హంతకుడు డైరీ తన దగ్గర ఉందంట. సార్, ఇందులో ఎవరు రాస్తుందో చెప్పండి ప్లీజ్. మిస్టర్ ప్రభు, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పారు? నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు భగీరా. తినడానికి కూడా వెళ్ళనివ్వడం లేదు భగీరా. నిద్రపోనివ్వటం లేదు భగీరా. నన్ను చావనివ్వడం లేదు భగీరా. ఎవరా బహీరా? నేనేరా భగీరా. నమ్మరు, అన్నదమ్ములని చెప్తారు. ఎంతో ఎక్కువ ప్రేమతో గణేష్ సారు, రుక్మిణి అమ్మ నన్ను బాగా చూసుకునే వాళ్ళు. వాళ్ళ ఇంట్లో నేను, మురళి, పక్కరు టీవీలో జంగిల్ బుక్ చూస్తాం. మురళి ఏ మోగిరి, నేనే బహీరా. మా అమ్మ మురళి ఇంట్లోనే పనిచేస్తూ నన్ను చదివించారు. మాకు ఇల్లు లేనందువల్ల వాళ్ళ ఇంట్లోనే మమ్మల్ని ఉండమన్నారు. మా అమ్మకి అప్పుడప్పుడు ఆరోగ్యం బాగా ఉండదు కాదు. ఒక రోజు మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. గణేష్ సారే మా అమ్మని హాస్పిటల్లో చేర్చారు. అమ్మ నా చేయి పట్టుకొని ఏడ్చింది. ఇకపై నిన్ను నన్ను ఎవరు చూసుకుంటారా అని అడిగింది. నేను దేవుడు కాపాడతాడు అనుకున్నాను, మోసపోయాను. మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజు అంతా ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడే మురళి అమ్మ నాన్న వచ్చి మేమున్నారా అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే నన్ను ఉంచుకున్నారు. వాళ్ళు 2 కొడుకులా చూసుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో మా అమ్మని చూసుకున్నాను. నక్కలతో ఫైట్ చేసి మోగ్లీని బగీరా కాపాడింది. అప్పుడు మోగ్లీ బగీరాని గట్టిగా పట్టుకుని
చాలా థ్యాంక్స్ బగీరా, నువ్వు లేకపోతే నేను చిక్కేవాడిని. వీఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నేనే మోగ్లీ ఓ, నువ్వేమో మోగ్లీ, నువ్వేమో బగీరా. ఆల్వేస్ మీరిద్దరూ వాళ్ళలాగా బెస్ట్ గా ఉండాలి. మురళి వాళ్ళ నాన్న బొమ్మలు చేసే ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. స్కూల్ లీవ్ అంటే చాలు మేము ఫ్యాక్టరీలోనే ఆడుకుంటాం. అక్కడ చాలా టెడీ బేర్ బొమ్మలు భలే ఆడుకుంటాం. పక్కకి టెడీ బేర్ కి తేడా తెలియదు. టెడీ బేర్ బొమ్మలకి వెళ్లి ఆడుకునే వాళ్ళం. నాకు టెడీ బేర్ అంటే అంత ఇష్టం. కానీ మురళికి శిలలు అంటేనే చాలా ఇంట్రెస్ట్. పెద్దోడయ్యాక శిలలు చేసే ఫ్యాక్టరీ పెడతారని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మోగ్లీ, బగీరా, ఏ రాబిట్, ఏంటి ఇటు పక్క? ఇవాళ ట్యూషన్ కల్లా ఇదిగో. ఏంటిది? మా తాతయ్య ఈ డాలర్ నా చేతికి ఇచ్చారు. నాకు ఇష్టమైన వాళ్ళకి దీన్ని ఇవ్వమని చెప్పారు. నాకు మా అమ్మా నాన్నల కంటే నువ్వు అంటేనే నాకు ఇష్టం రా. ఇదిగో వేసుకో. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందంగా ఉంది. కానీ రేపు నీకు బర్త్డే కదా, ఏ ఎవరో తెలియదే. నీకేం గిఫ్ట్ కావాలి? మా బామ్మ దగ్గరికి తీసుకువెళ్ళు. మీ బామ్మ చనిపోయి 6 నెలలైందే. చనిపోయిన వాళ్ళు స్టార్ అవుతారని నువ్వే కదా చెప్పావు. నన్ను మా బామ్మ స్టార్ దగ్గరికి తీసుకువెళ్ళు. బామ్మ స్టారా? హాయ్ ఆంటీ. రాబిట్, జిడ్డు. ఓకే, ఎక్కడ దాక్కోవాలి? ఈ రూమ్ లో అయితే మమ్మల్ని ఎవరు కనపట్లేరు. అక్క, ఇక్కడ దాక్కున్నారు. నేను దాక్కున్నా వచ్చానే. డైలీ కిషోర్ అనేతోనే కదా దాగుడు ముద్దులాడతారు. అతనికి కా చెప్పారా? ఈయనెవరు కొత్త ఉన్నారు? ఎవరు వీడు? ఏయ్, వీడి కాలనీలో ఉండే అబ్బాయి. చూసింది అలాగే వెళ్లి కిషోర్ తో చెప్పేస్తాడు. ఏదో చెప్పేస్తాడేమో. వీడు వెళ్లి చెప్తే నా పెళ్లి ఆగిపోతుంది. నేను కిషోర్ అనితో చెప్పను. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? రాక వీడిని కార్నియల్ డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. ఆప్టిక్ నర్వ్ డీప్ గా ఎఫెక్ట్ అయినందువల్ల హీ హెస్ లాస్ట్ హిస్ ఐసైట్. ప్రభు, నీ కళ్ళు పోయిన తర్వాత నీ కూడా ఉండి బాగా చూసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఏంటి? బాగా చూసుకున్నావు కదా? లేదు, మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది. మేము ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇదిగో బ్రెయిలీ డైరీ. ఇక నుంచి నువ్వు కూడా చదవగలవు. నేను నీకు చెప్పిస్తాను, సరేనా? చాలా స్టాచ్యూస్ ని ఎక్స్పోర్ట్ చేశాడు. మురళి స్టాచ్యూ ఫ్యాక్టరీ. నేనే ఫైనల్ స్టేజ్ లో క్యాన్సర్ పేషెంట్ గా ఉన్నాను. ఇక నాకు ఏ ఆశలుంటాయి చెప్పండి? ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. నా మాట ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. నేనుంటే నన్ను బట్టి రేష్మాని నువ్వెప్పుడురా పెళ్లి చేసుకుంటావు? అమ్మా, అదే నేను రేష్మా ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, అంతే. నువ్వే నిజం చెప్తావా లేదంటే చెప్పేవాళ్ళని చెప్పనిస్తావా? ప్రభు రాసి పెట్టుకున్నాడమ్మా. అమ్మా, ఇదిగో తీసుకొని నువ్వే చదువు. తనేదో ఫ్యాంటసీ వెడ్డింగ్ చేసుకుంటానని చెప్తూనే ఉంది. ఓహో, ఫ్యాంటసీ వెడ్డింగ్ అంటే ఏంటో అడగండి. ఏంట్రా అది? మామా, హలో, హ్యాపీ బర్త్డే రేష్మా. విష్ మాత్రమేనా? గిఫ్ట్స్ అన్ని ఏవీ లేవా? అలాగే నీ లెఫ్ట్ కి తిరిగి చూడు. హ్యాపీ బర్త్డే రేష్మా. ఈ సర్ప్రైజే కాదు, రేపటికి నీకోసం పెద్ద సర్ప్రైజ్ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది నీకోసం శ్రీలంకలో నేను నిర్మించిన డ్రీమ్ విల్లా. దాని మీనేచరే ఇది. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రభు ఉంటాడు, ఫస్ట్ ఫ్లోర్ లో మన ఇద్దరం మాత్రమే ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండండి, సౌండ్ వినబడినంత వరకు ఓకే. రే మురళి, వచ్చిన పని చూడరా. ముహూర్తం దాటిపోతుంది, త్వరగా వచ్చి పెళ్లి చేసుకో. ఏంటి పెళ్ళా? హే మురళి, వాట్స్ హ్యాపెనింగ్ బేబీ? నైట్ టెడ్డీ బేర్ పంపించి సర్ప్రైజ్ చేసావు. ఇప్పుడు నా కోసం శ్రీలంకలో ఒక విల్లా కట్టానని చెప్తున్నావు.
వాట్స్ నెక్స్ట్? కళ్యాణం. అప్పుడే నువ్వు చెప్పావంటే కదా మురళి దగ్గర, మీ పెళ్లి జరిగేటప్పుడు ఎవ్వరూ ఉండకూడదని, మీ ఇద్దరు మాత్రమే ఉండాలన్నవాటుగా. నేను కూడా అడిగాను ఏమిట్రా కొత్తగా ఉంది అని. అందుకు వాడన్నాడు ఫ్యాంటసీ వెడ్డింగ్ గా ఉండాలని నువ్వే అన్నావట్టుగా. తీసుకో, మురళి తాళి కట్టబోతున్నాడు. కట్రా కట్రా కట్రా. బెస్ట్ విషెస్ రా. పెళ్ళంతా బాగా పూర్తయింది. నెక్స్ట్ ఏంటి? హనీమూన్. ఎక్కడా? శ్రీలంకలో. శ్రీలంక. ఆ రోజు మురళికి వచ్చిన ఫోన్ మా జీవితాలనే మార్చేస్తుందన్న విషయం మాకు తెలీదు. సారీ. ప్రభుకి నీ కళ్ళనిస్తావమ్మా. మురళి ఏ సమయంలో వద్దు. ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకోరా. ప్రభు ఆగరా, ప్లీజ్. రాగు, రారా. అమ్మా నువ్వు చెప్పమ్మా, ప్రభుకి నీ కళ్ళనిచ్చావంటే వాడికి చూపు వచ్చినట్టు ఉంటుంది. వాడు చూసినప్పుడల్లా ఏమంటున్నాడు నాన్న వాడు? నేను చూస్తున్నట్టే ఉంటుందమ్మా. వేరా, నీ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. మీరు డాక్టర్ తో మాట్లాడి ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. అమ్మ చనిపోయారు. అమ్మని ముట్టుకుని చూశాను. మురళి అడిగినట్టుగానే నాకు నీ కళ్ళు ఇచ్చేశానురా అని అమ్మ చెప్పినట్టుగా నాకు వినిపించింది. నాకు ఆపరేషన్ జరిగింది. నాన్నగారికి యాక్సిడెంట్ అయిపోయింది. ఆయన్ని హాస్పిటల్లో చేర్చాం. ఆపరేషన్ కొంచెం డబ్బు కావాల్సింది మురళి. నువ్వెవరన్నా హెల్ప్ చేయగలవారా? ఇలాంటి పరిస్థితుల్లో అడుగుతున్నానని తప్పుగా అనుకోకరా. నువ్వు కాకుండా నాకు ఇంకెవరున్నారా మురళి? తర్వాత మావా బిజినెస్ మీటింగ్ కోసం నేను బెంగళూరుకి వచ్చాను. ఇక్కడ ఒక హోటల్లో రేష్మా లాంటి ఒక అమ్మాయిని చూసానురా. రేష్మా తన ఊర్లో ఉందిరా. వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో జాయిన్ చేశారట. లేదు మావా, వీడియో కాల్ చేస్తాను, నువ్వే చూడు. నాన్నగారికి ఆపరేషన్ అని. అది ఆపరేషన్ కి క్యాష్ రెడీ చేస్తున్నాను మురళి. మీ నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. నాన్నగారికి ఇప్పుడే ఇంజెక్షన్ వేశారు. డాక్టర్ ఇప్పుడే వెళ్తున్నారు. నాన్నగారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఏంట్రా నన్ను నమ్మట్లేదా? ఇంతకు ముందు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. సారీ రా, మీ అమ్మగారు డెత్కి రాలేకపోయాను. పర్వాలేదు. ఓకే. అయ్యయ్యయ్యా, వీడెందుకు ఇప్పుడు నాకు కాల్ చేశాడు? ఏంటంట? ఏమంటున్నాడు? ఆ మురళి పిచ్చాడున్నాడే, వాడు అమ్మ చనిపోయింది కదా. నేనెందుకు రాలేదని చెక్ చేస్తున్నాడు. డబ్బు కోసమే వాడుతూ ఉన్నావు అని తెలిస్తే ఏం చేస్తావు? ఐ విల్ జస్ట్ షో. కానీ మురళి నానా, ఏం నానా? అయ్యో, సూసైడ్ చేసుకున్నాడు. ప్రభు ఈ ఘోరం చూడు. బావా, ఇన్నాళ్ళు నేను నిన్ను చూసుకున్నాను. ఇప్పుడు నీకు చూపు వచ్చి నన్ను చూడడానికి వస్తే బహుశా నేనుండనేమో. నేనుండగానే తను ఇంకొకటితో తిరుగుతోందిరా. నువ్వు కూడా నన్ను అడగొచ్చు, ఏంటి మావా పిరికి వాడివయ్యావా అని. తను పోతే ఏంట్రా, ఇంకెవరు దొరకరా అని. వీళ్ళంతా ఎందుకురా ఇలా ఉన్నారు? వాళ్ళు అడిగినవన్నీ ఇస్తున్నాం, వాళ్లే ప్రపంచం అని అనుకుంటున్నాం. అయినా ఏంట్రా? నేను కూడా అనుకున్నాను మావా, లవ్ ఫెయిల్యూర్ అయితే చావాలా అని. కానీ ఆ బాధ అనిపించినప్పుడు ఎలా తెలుస్తుంది? చాలా బాధగా ఉంది మావా. అనుకునే వీళ్ళు మోసం చేసే అమ్మాయిలందరినీ, వాళ్ళని ఫీలింగ్స్ లేకుండా ఇగో ఇలా ఇలా ఈ విధంగా శిలలా చేయాలరా. అడవిలోనే కాదు, సమాజంలో ఉండే నాలాంటి మోగ్లీలను కాపాడడానికి నువ్వు రావాలి. నా భగీర రావాలి. నన్నేం చేయమంటావే? బతకలేని చచ్చిపోయాడు.
ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? డాక్యుమెంట్ లో సంతకం వేసి చచ్చిపోయి ఉన్నా ఎంతో కొంత షేర్ దొరికేది. అండ్ రోహిత్ కి నాకు ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసాం. సో హ్యాపీ. వన్ సెకండ్, ఐల్ కాల్ యూ బ్యాక్. విషి 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 విషి, వేర్ ఆర్ యూ? ఎవరది నా పిల్లని లోపల వేసింది? విషి 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 విషి. నా స్నేహితుడు, నీ ప్రేమికుడు చచ్చినందుకు మురళి 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 నా మురళి అని ఏడ్చావా? ఏడ్చాను ప్రభు. అలాగా? మురళి ఇక్కడే ఉన్నాడు, చచ్చిపోయాడు. ఏది ఏడు చూద్దాం. ఆ? ఆ, ఆ. మురళి సచ్చినందుకు నువ్వు ఇంతే ఏడుస్తావా? ఆ? నీ వల్ల ఒకడు చచ్చిపోతే ఇలాగే ఏడవాలి కదా ప్రేమించా. మురళి శిలైనట్టుగా నిన్ను కూడా శిలగా చేస్తానే. ఓకే, మీరు చాలా రిక్వెస్ట్ చేసినందువల్లే అతన్ని చూడ్డానికి మిమ్మల్ని అలౌ చేస్తున్నాను. హీస్ క్రిమినల్లీ ఇన్సేన్. నన్ను చూడటానికి రాలేదు. నువ్వు ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఓకే నాన్న, ఐఎమ్ నార్మల్. బై ద వే, ఆల్ దిస్ టైమ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద టెండర్. జూన్ 27 నాన్న అగ్రిమెంట్ కి లాస్ట్ డేట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. సార్ వాడు బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు సార్. నేను ఎప్పుడు ఏ టైంలో కాంట్రాక్ట్ లో సైన్ చేయాలో చెప్పాడు సార్. కరెక్ట్ గా చెప్పాడు సార్. ఏం అయితే ఇలా చెప్తాడు సార్. నాకు కళ్ళిచ్చిన అమ్మ కూడా చనిపోయింది. నాకు కళ్ళొచ్చిన తర్వాత మొదటిసారిగా నేను ఎవరిని చూడాలనుకున్నాను, వాడి పరిస్థితి ఇంకోలా అయిపోయింది. ఒకే సమయంలో అతనికి కళ్ళొచ్చిన సంతోషము, అతని ప్రాణ స్నేహితుడు చనిపోయిన దుఃఖము అతన్ని నిజంగా దారుణంగా బాధించింది. మీ అబ్బాయి చావుకు కారణమైన ఆ పిల్లని చంపాలని మీకు అనిపించలేదా నాన్న? బగీరా అతను చెప్పిందంతా నిజం అని నమ్మిస్తాడు. అనిపించలేదా? చెప్పు నాన్న, చెప్పు. అవును. నువ్వు అదే ఆలోచించకూడదు. ప్లీజ్ ప్రభుని నమ్మొద్దు. నేను చంపాలనుకున్నప్పుడు మాత్రం అందరూ నన్ను పిచ్చివాడులా చూస్తున్నారు. వాడిలో ఉన్న ట్రిగర్ పాయింట్స్ బయటికి వస్తేనే వాడి తన మీకు తెలుస్తుంది. నేను పిచ్చోడ్నా నాన్న? వాడి ట్రిగర్ పాయింట్స్ పెట్టి వాడు అన్స్టేబుల్ అని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు పిచ్చోడు కదా. You're all right. ఎవరితో మాట్లాడితే నా కొడుకును బయటికి తీసుకెళ్లొచ్చు. నాకు ఎంత పరుగుబడుందో తెలుసా? చేయడం చూసిన తర్వాత బ్రతకడం దేనికని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళానన్నా. నేను నమ్మాను కదే, ఎలా తిరిగాను, ఎలా ఉండేవాడిని. ఇక నేను ప్రాణాలతో ఉండి అనవసరం. యాప్ మొదలు పెట్టిన ఒకే ఒక్క వారంలో ఎంతమంది వీడియోలు పంపించారో చూడరా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎంతమంది డీటెయిల్స్, అమ్మాయిలకి సంబంధించిన ప్రూఫ్లు పెట్టుకుని ఏం చేస్తారా మీరు? మురళి ఏం తప్పు చేశాడు నాన్న? తను ఆశపడినట్టుగానే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తను కట్టిన విల్లాకు తీసుకువెళ్లి సంతోషంగా ఉందామనుకున్నాడు. అదే విధంగా నేను కూడా అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుని అతను కట్టిన విల్లాకు తీసుకువెళ్లి సంతోషంగా చంపేస్తాను. అయితే పెళ్లికి ఒప్పుకోని వాళ్ళని టెడ్డీ బ్యార్ ఇచ్చి శోకంగా చంపేస్తాను. కోసమే అవతరించిన రాజ్య. మాకు ఇది తప్ప ఇంకెక్కడా శాఖలు లేవు. మగాడు తప్పు చేయడం లేదా? వాళ్ళేరా ఎక్కువగా తప్పులు చేసేది. మోసం చేసిన అబ్బాయిల్ని చంపొచ్చు, తప్పే లేదు. అబ్బాయిలకు ఒక బగీరా లాగా అమ్మాయిలకు ఓ అఖీరా రావాలి, కానీ రాలేరు. ఒక అమ్మాయికి సమస్య అంటే ఇంకొక అమ్మాయి రానే రాదు. కానీ ఒక అబ్బాయికి ప్రాబ్లం అంటే ఇంకొక అబ్బాయి వస్తాడు. నేనొస్తాను. భగీరా కారణమైన దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. నా కొడుకుని ప్రేమించి మోసం చేసిన ఆ బొంబాయి ఆడిది ఎవరని నేను తెలుసుకోవాలి. సార్
అతని ఫ్రెండ్ మోసం చేసిన ఓ అమ్మాయి కోసం మోసం చేసిన అందరు అమ్మాయిల్ని చంపేశాడు. సార్ ఈ అమ్మాయి ఏదో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలంట సార్. సార్, నేను సైకాలజీ స్టూడెంట్ ని. నేను నా ఫ్రెండ్ రమ్య ఒక సైకోపాత్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ని ఒకడు లవ్ చేసి సడన్ గా హనీమూన్ తీసుకెళ్లిపోయాడు. ఆ కేస్ స్టడీ ఫైల్ ఉన్న ఫోటోని చూసాకే నాకు అర్థమైంది ఆ సైకోపాత్ తోనే తను హనీమూన్ కే వెళ్ళిందని. క్లైమేట్ భలే ఉంది కదూ, మత్తుగా నిద్రపోతోంది. కొంచెం హీట్ చేద్దామా? రా 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 రా. దేవా చెయ్యి. ఏం చేస్తున్నావు? రోస్ట్ చేద్దాం అనుకున్నాను. సరేరా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. దేవా దేవా వదలు దేవా. ఎన్ని పనులున్నాయి? 2 వీక్స్ లో ఫైనల్ సెమిస్టర్. నేను ఇంకా కేస్ స్టడీ కూడా చేయలేదు. ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఎందుకే కేస్ స్టడీ? ఏంటి మర్చిపోయావా? నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ ని కాదు, సైకాలజీ స్టూడెంట్, కేపీ మెడికల్ కాలేజ్. రంజిత, అతను నీకెలా తెలుసు? అది వదిలే, రా పైకి వెళ్దాం. దేవా, ఏంటి సడన్ గా రఫ్ గా బిహేవ్ చేస్తున్నావు? హాయ్ రమ్య. హే, ఇట్స్ మై ఫ్రెండ్ రీతురా. నేనే లొకేషన్ షేర్ కదా. మరి ఎందుకే దాంతో చెప్పావు? అది కాదు, తను కూడా శ్రీలంకకి హనీమూన్ కొచ్చింది. సర్లే అందరూ మీట్ అవుదామని ప్లాన్ చేశాను. ఇంకా ఎంతమందికని చెప్పావు? దీనికే ఇంతలా షాక్ అవుతున్నావే, ఇంకా బోల్డ్ అని సర్ప్రైజ్లున్నాయి. వెళ్ళు. ఏంటి నువ్వు మాత్రం వచ్చావు? హస్బెండ్ ఎక్కడ? ఫుల్ గా తగ్గి ఫ్లాట్ అయ్యాడు. సరేరా. మాట్లాడి పంపించమంటే లోపల కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఎవరే ఇతను? వీడినెందుకు శ్రీలంక తీసుకొచ్చా? హీస్ మై లవ్. కానీ నేను అతన్ని తీసుకురాలేదు, అతనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ సొంత ఊరు శ్రీలంక అని అతనికి తెలీదా? లేదు, తెలీదు. సర్ప్రైజ్. సరే, నువ్వు ఒకదానివి. అతను ఇంకా నన్ను ముట్టుకోలేదు. వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలని అంటున్నాడు. ఓ, ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ కెళ్ళి చేస్తాడేమో. బా, నోరు మొయ్యవే. నేనే ఓవర్గానే చేస్తుంది. వైన్ రెడీయా? రెడీ 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 రెడీ. పుట్టిది గట్టిదిలా ఉంది. చూడరా మురళి, తాగే మగాళ్ళందరూ చదువుకుంటున్నారు, చదువుకునే అమ్మాయిలందరూ తాగడం మొదలు పెట్టారు. వావ్, సూపర్ కదా. క్రికెట్ మ్యాచ్ ఆఫ్ చేయి. ఓ, మీరు ముంబై ఇండియన్సా? మేమంతా సిఎస్కే. ఆఫ్ చెయ్యవే. ఏంటి వేనా? డాక్టర్, క్రికెట్ ఆఫ్ చేయి. క్రికెట్ ఆఫ్ చూస్తున్నారు. హలో, వైన్ తీసుకొస్తాను. హే, ఏంటి ఈడు ఇలా చేస్తున్నాడు? ఇదేనే ఫస్ట్ టైం తను ఇలా బిహేవ్ చేస్తున్నది. ఐ డోంట్ నో. హే, ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? టెన్షన్ అవ్వకు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఇదేం నార్మల్ మ్యారేజ్ కాదు. ఏంటి దేవా ఇది? నువ్వే కదా పెళ్లికి ఓకే అని చెప్పావు. అవును, కానీ ఇక్కడ ఎవరూ లేరు కదా. ఇంతమంది ఉంటే కనపడటం లేదా? దేవా, జోక్ చేయకు. అక్కడ చూడు, మీ అమ్మ నాన్న, ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ, వీళ్ళందరూ కలిసి క్లాస్ కొడుతుంటే నీకు వినబట్టం లేదా? అలా అందరూ ఉన్నట్టుగా నువ్వు అనుకోవాలి. అందరి ముందు పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ కోసం, మన ఇద్దరి కోసం మాత్రమే చేసుకునే పెళ్లి మన కోసం. కుర్రాళ్ళు ప్రపోజ్ చేయడం గురించి చాలా విన్నాను, కానీ ఈ ప్రపోజల్ కొత్తగా అనిపిస్తోంది. కమ్.
లెట్స్ గెట్ మ్యారీడ్. ఈ క్రౌడ్ చాలు కదా? అయ్యో చాలు చాలు. ఈ జనం చాలా, ఇంకా కొంచెం కావాలా? Yes, yes. తమరికి సమ్మతమేనా? సరే. డోంట్ యూ ఫీల్ ఇట్స్ వియర్డ్? ఇందులో ఏముంది వియర్డ్? జనరల్ గా కుర్రాళ్ళు చేసిందే చేసి ప్రపోజ్ చేస్తారు. ఇతను ఫ్యాంటసీ వెడ్డింగ్ అని ప్లాన్ చేసి నన్ను ఇంప్రెస్ చేశాడు. హే లేదు రమ్య, సంథింగ్ ఇస్ అబ్నార్మల్. అతను టీవీ పగల కొట్టింది చూసావుగా? నువ్వు చెప్పే ఆ ఫ్యాంటసీ వెడ్డింగ్, ఇతను బిహేవియర్ అన్ని తప్పుగానే ఉన్నాయి. మనమంతా సైకాలజీ స్టూడెంట్స్, ఎన్ని కేసెస్ స్టడీ చేశాం. రమ్య, ఇలాంటి ఉన్నప్పుడు మనకి తెలీదు, బయట నుంచి చూస్తేనే వాళ్ళ గురించి తెలుస్తుంది. ఇదే వాళ్ళ డిజైన్. రితు, నా కేస్ స్టడీ అని అంటున్నప్పుడే నాకేదో కనెక్ట్ అవుతుంది. యూ జస్ట్ వెయిట్. రితు, ఇంత రక్తమా? రితు ఎక్కడా? తను వెళ్ళిపోయింది. ఎక్కడికి? తను వెళ్ళిపోయింది. లేదు, తన హ్యాండ్ బ్యాగ్ ఇక్కడే ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. పైకి వెళ్ళి మాట్లాడుకుందా? వదలదేవా, ఈ రోజు నా ఫ్రెండ్ రీతుకి బర్త్డే. తను ఇక్కడ ఉండుంటే హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు చాలా మంచోడివి దేవా, నీకేం కాలేదు. దీన్ని మనం నయం చేయొచ్చు. నువ్వు ఆ రేష్మ వల్లే ఇలా అయిపోయావు. కత్తి కిందన పడేమా? ఒక గురించి కేస్ స్టడీ చేస్తున్నాను. నువ్వే అని తెలియక ఇలా అడ్డంగా వచ్చి ఇరుక్కుపోయానే. పుట్ ద నైఫ్ డౌన్. నీలాంటి పిచ్చోళ్ళ దగ్గర నాలాంటి అమ్మాయిలు అన్యాయంగా ఇరుక్కుపోతున్నారు. నీలాంటి అమ్మాయిల వల్లనే చాలా మంది అబ్బాయిలు పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారు. దేవ, నేను ఇప్పుడే ఒక విషయం కనిపెట్టాను. అది వింటే నువ్వు చాలా సంతోషిస్తావు. రమ్య, తప్పు చేస్తే కత్తి తీయకూడదు, చక్కగా నోటితో చెప్పాలి. ఏయ్, నువ్వు చావకూడదమ్మా. ఎందుకంటే నా చేతుల్లోనే నువ్వు చావాలి. నిన్ను నేనే చంపాలి. మురళి, దీన్ని చావనివ్వను, దీన్ని ఇలా చావనివ్వను. ఏయ్, రమ్య, అమ్మయ్యా, బతికి బయటపడ్డావా? అమ్మా కనక మహాలక్ష్మి, తల పగలగొట్టింది వేస్ట్ కాలేదమ్మా. నీకు ఈ బాక్స్ వద్దులే, ఇంకో బాక్స్ తీసుకొస్తాను. చిక్కుబుక్కు రైలే, నిన్ను ఇరికించి చంపుతాను మైనా. సార్, మీరు పంపిన డీటెయిల్స్ ని బట్టి ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసిన దాన్ని బట్టి ప్రభు అనేవాడు చాలా పాస్పోర్ట్స్ తో చాలా మంది అమ్మాయిలతో ఎంట్రీ అయ్యాడు. కానీ చూడండి, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒంటరిగానే వెళ్ళాడు.
అయితే అమ్మాయిలు వెధవా! ఏంటమ్మా భర్త కట్టిన తాళిని ఇలా తీసిపడేశావు? ఇలా ఎంతమంది మగవాళ్ళని మోసం చేసి నాశనం చేసుంటా. ఏడు, బాగా ఏడు. ఈ అమ్మాయిలు ఏడుస్తేనే మహిళా సంఘాలు వాళ్ళు వస్తారు. మగాళ్ళు ఏడుస్తే ఎవరొస్తారే? నేనొస్తా, భగీరా వస్తాడు. చిక్కుబుక్కు రైలే నీకు హే బేబీ. నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? స్టాచ్యూ బిజినెస్ చేస్తున్నాడు. రేయ్, ఎక్కడైనా ఓ శవం ఇలా నుంచోవడం నువ్వు చూసావట్రా? ఇక పేరు ఎవరిని మోసం చేయండిరా. నేను వదిలే చేస్తానన్నాడు. పగల గుట్టించారు కదరా. సారీ మామా. రీతు ఏమైంది నీకు? రీతు వదలకు మావా, వదిలి పెట్టండి రా మావా. Hello, Srilanka control room. Sir, I'm trapped by a psychopath, sir. Raise the call fast. Sir, he's going to kill me. Sir, can you hear me? Sir, పోతుంది పట్టుకో పారిపోకూడదు. వదలకు. కడతాను రా. పెర్ఫార్మెన్స్ చేయనివరా? మిగతా అమ్మాయిల కంటే ఇదే మనల్ని ఎక్కువగా వేధించింది. త్వరగా మిగతా వాటికి టైం అయింది. త్వరగా దాన్ని చంపే. నువ్వెందుకురా టెన్షన్ అవుతున్నావు? కరెక్టే, ఇది మనల్ని కొంచెం వేధించింది. ఎందుకంటే ఇది కొంచెం స్పెషల్. లేటుగా దొరికేది స్పెషల్ గానే ఉంటుంది. ఎవర్రా నువ్వు? ఎందుకురా ఇంతమంది అమ్మాయిల్ని శిలలుగా మార్చేశావు? అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోనూ మాట్లాడుతున్నానా? నువ్వు మోసం చేసావే నా స్నేహితుడు మురళితోటి. నేను నీ ఫ్రెండ్ ని మోసం చేయలేదురా. నాకు మురళి అంటే ఎవరో తెలియదు. నువ్వు మోసం చేయలేదు, మోసం చేసింది కదా. అవును, ఎవరో అమ్మాయి మోసం చేసిందని అందరినీ ఎందుకు చంపుతున్నా? నువ్వు కూడా దానిలాగే ఇంకో అబ్బాయిని మోసం చేసావు కదా. రంజిత్ జ్ఞాపకం ఉన్నాడా? రంజిత్ ని నేను అసలు ప్రేమించలేదు. నేను వాడిని మోసం చేయలేదు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కటి ఇదేనే చెప్పేది. చచ్చిపోతామనే భయం. భగీరా 11 లోపల దాన్ని చంపేయి.
11. త్వరగా 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 జంగల్ బుక్ చూడాలి. నేను చెప్పేది వినరా? రంజిత్ ఎవరో నాకు తెలీదు. అయ్యో నేను మోసం చేయలేదురా. No. రంజిత్ ప్రాణాలతోనే ఉండుంటాడు. రంజిత్ బతికే ఉండుంటాడు. ఉండాలి. నువ్వు అంటున్నట్టుగా రంజిత్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయే టైప్ కాదు. రంజిత్ ఒక పోకిరి. ఏ బగీరా, నేను నీకేం చెప్పాను? ఆడదాని కళ్ళు చూడకో, వాళ్ళ నోటి నుండి వచ్చే మాటలు చెవిన పడకూడదు చెప్పానుగా. అరక్షణంలో మనల్ని సగం చేసి పోతూనే ఉంటారు. ఎవరిని చూసి మాట్లాడుతున్నావురా? అక్కడ ఎవరున్నారా? మాట్లాడుతుంది అని మాట్లాడి వద్దు. చంపే మురళి అన్నయ్య, నువ్వేంటి వాడిని పిలుస్తున్నావు? నా ఫ్రెండ్ నీతో మాట్లాడు. అవును, మాట్లాడు. మురళి అన్నయ్య చాలా మంచోడు. మురళి అన్నయ్య నాతో మాట్లాడతాడు. మురళి అన్నయ్య, నువ్వు చేస్తున్నది చాలా తప్పన్నయ్య. ఇంత మంచి ఫ్రెండ్ వదిలేసి చావడానికి ఎలా మనసు అప్పింది అన్నయ్య? ఒక్క అమ్మాయి మిమ్మల్ని మోసం చేసినందువల్ల ఎంతమంది అమ్మాయిల్ని చంపేశాడో చూడండి. ఇంత మంచి ఫ్రెండ్ మీకు దొరుకుతాడా? అని 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 రంజిత్ ఒకసారి ఫోన్ చేయమని అన్నయ్య. ప్లీజ్ మురళి అన్నయ్య, ప్లీజ్ మురళి అన్నయ్య, ప్లీజ్ ఒక్కసారి ఫోన్ చేయమను. ఫోన్ చేసి చూద్దామా? జారిపోయావా? మళ్ళీ జారిపోయావా? ఇలా జారిపోయారాను సెలవయ్యావు. కళ్ళు చూసి మాట్లాడుకో, అమ్మాయిని చూసి మాట్లాడకన్నా. ఇప్పుడు ఏమైందిరా నీకు? అది కాదు మామా. మరి అట్టాగా మామా? ఇంతవరకు మనం ఎంతమంది అమ్మాయిలు చంపుంటాం? ఎవరైనా సరే మనల్ని ఒక్క ప్రశ్న అడిగిందా? కానీ ఇది ప్రశ్న అడిగిందే, సమాధానం చెప్పి చంపేద్దాం. ఇప్పుడేంటి మీ ఇద్దరికి? నేను ఫోన్ చేయాలి. అది నీకు ఫ్రెండా నాకు ఫ్రెండా తేల్చేస్తాను. చూడు, ప్రాణాలతోనే ఉండుంటాడు అన్నయ్య. ఏసైనా ఎత్తలేదురా ఏసైనా. చెప్పాను కదా. అవును మామా, ఇది నన్నే ట్విస్ట్ చేసింది. చంపే మురళి అన్నయ్య, మురళి అన్నయ్య, మురళి అన్నయ్య, ఫోన్. బగీరా, ఫోన్ అటెండ్ చేయరా. హలో, రంజితేనా? అవును రంజిత్నే మాట్లాడుతున్నాను. మీరు? హలో, చెప్పండి బాస్, మీరెవరు? నువ్వింకా చావలేదా? నేనెందుకు చేస్తాను? హూ ఆర్ యు? రమ్య అనే ఒక అమ్మాయి నిన్ను మోసం చేసిందని యాప్ లో వీడియో పంపించావు కదా. అదా బాస్, మీ యాప్ గురించి ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. నేను రమ్యని 6 నెలలుగా ఫాలో చేస్తుంటే అస్సలు పట్టించుకోలేదు. ఒకరోజు చాలా ఇన్సల్ట్ చేసింది. మీ బగీరా యాప్ లో తను నన్ను మోసం చేసిందని ఏడుస్తూ ఒక ఫేక్ వీడియో పెట్టాను. ఇంతకీ అది సచ్చింది కదా? మీ ఇల్లు ఎక్కడుంది సార్? లక్ష్మీనగర్ 4వ వీధి నెంబర్ 27. ఇంకో 24 గంటల్లో నిన్ను సెలెక్ట్ చేస్తాను. రేష్మా లాంటి వాళ్ళు 1000 మంది తప్పించుకోవచ్చు, కానీ ఇలాంటి ఒక మంచి అమ్మాయి చనిపోకూడదు. తప్పు చేసిన ప్రతి ఒక్క అమ్మాయిని శిక్షించాం, కానీ మనమే తప్పు చేసాం బగీరా. నేను వెళ్తున్నాను బగీరా, నన్ను క్షమించు. మురళి నేను వెళ్తున్నా. వెళ్ళకరా మురళి, నేను వెళ్తున్నా. మురళి. దేవా కాదు, భగీరా. ఏ భగీరా? మోసం చేసే అమ్మాయిల్ని వెతికి కనిపెట్టి చంపే భగీరా. మీరెవర్రా ఒక అమ్మాయి మంచిదా కాదా అని సర్టిఫికేట్ ఇవ్వడానికి? ఒక అమ్మాయి మీరు పిలిచి రాకపోతే అదొక, తనకి నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని బయటకెళ్తే అది, మేము మీలో దమ్ము కొట్టి మందు కొడితే మేము ఇంకా ఏమేం చేస్తే అంటారా? సరే, ఒక అమ్మాయి ఒకడికి మాత్రమే మనసు ఇవ్వాలని నిర్ణయించడానికి మీరెవర్రా? ఒక రిలేషన్షిప్ లో లవ్ చేస్తున్న అబ్బాయి మంచివాడు కాదు అని తెలిసినా కూడా ఆ అమ్మాయి వాడితోనే కలిసి ఉండాలా? వీడొద్దనుకొని ఒక మంచి అబ్బాయిని వెతుక్కుంటే తనని చంపేస్తారు.
మీరు మాత్రం ఒక అమ్మాయి మంచిది కాకపోతే ఇంకో అమ్మాయిని వెతుక్కుంటున్నారు కదా, అదే పని మేము చేస్తే మమ్మల్ని చంపేస్తారా? పెళ్ళైన తర్వాత డివోర్స్ అన్న పేరుతో విడిపోతే తప్పు కాదు, కానీ పెళ్లికి ముందు బ్రేకప్ అన్న పేరుతో విడిపోతే తప్పారా? చెప్పరా? సరే, నువ్వు ఒక అమ్మాయి నీ ఫ్రెండ్ ని మోసం చేసిందని ఇంతమంది అమ్మాయిల్ని చంపేశావే, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చి చంపాలని చూస్తున్నావు. నేను నిన్ను చంపేనా? అమ్మాయిలు మేము ఇలా చేయమా? తప్పు చేస్తున్న అబ్బాయిల్ని వెతికి కనిపెట్టి చంపేయమంటావా? అలా మేము చేసామనుకో, ఒక్క మగాడు కూడా ప్రాణాలతో మిగలడు. మంచి అమ్మాయిల్ని అని పిలిచే మగాళ్ళందరూ కూడా లే. నువ్వు అంటున్నట్టుగా నేనెవరిని ప్రేమించి మోసం చేయలేదురా. నేను చిన్నప్పటి నుంచి ఒక్కడినే ప్రేమిస్తున్నాను. వాడిప్పుడు నా ముందే ఉన్నాడు. ఒకరోజు మేము ఆడుకుంటున్నప్పుడు వాడి కంటి చూపు పోయింది. ఆ తర్వాత వాడిని ఇక చూడనేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు వాడు నన్ను చూస్తున్నాడు. కానీ నాతో కలిసి బతకడానికి కాదు, నన్ను చంపడానికి. ఇలా మారిపోయావేంట్రా? నేనేరా నీ రమ్యని. నీ కేస్ హిస్టరీలో చిన్నప్పుడే నీకు కంటి చూపు పోయింది అని చూసిన తర్వాతే నువ్వెవరివో రియలైజ్ అయ్యాను. ఆ విషయం నీతో చెప్దామనే వచ్చాను. ఆ లోపు నువ్వు నన్ను కొట్టి చాలా జరిగిపోయాయి. అన్ని విషయాలను కేస్ స్టడీ విషయంలో తెలుసుకుని నన్ను మార్చాలనుకుంటున్నావా? నీ పేరు రమ్య అయినందువల్ల నువ్వు నా రమ్యవు కాలేవు. నువ్వు నా రమ్యవి కావు. ఫిబ్రవరి 17th నీ బర్త్డే. ఇది అందరికీ తెలుసు, కానీ నాకు రమ్యకు తెలిసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. నీ కంటి చూపు పోయిన తర్వాత నీతోనే ఉండాలని ఆశపడ్డాను, కానీ మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను వదిలేసి నేను శ్రీలంకకు వచ్చిన రోజు అది. జనవరి 21 స్కూల్ యాన్యువల్ డే. నన్ను ఇలాగే ఒక చోట కట్టి పడేసి ఉంచారు. నన్ను కాపాడడానికి ఎవరు లేరా అని ఏడ్చాను. కాపాడడానికి ఎవరు లేరా? అప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చావు. తర్వాత నేను నిన్ను కాపాడుతాను రమ్య అని నాతో చెప్పి నా చేతికున్న కట్లు విప్పావు. నేను నిన్ను కాపాడుతాను రమ్య. నేను నిన్ను కాపాడుతాను రమ్య. సారీ రమ్య. ఎదురు చూసిన హంతకుడు బగీరా శ్రీలంకలో ఖైదు చేయబడ్డాడు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ రమ్యాని చంపబోయే సమయంలో అసిస్టెంట్ కమిషనర్ మిస్టర్ సాయి కుమార్ బగీరాని అరెస్ట్ చేసి హైకోర్టులో హాజరుపరిచారు. ఒక నేరస్తుడిగా చూడకుండా ఒక మానసిక రోగిగా పరిగణించి తనకి తక్కువ కాలం శిక్ష పడేలా చేసి మానసిక రేష్మ మోసం చేసినందువల్ల తప్పు చేసిన అమ్మాయిలందరూ రేష్మ లాంటి వాళ్ళనుకొని అందరినీ చంపాడు. మోసం చేసే వాళ్ళందరూ రేష్మ లాగా, మోసపోయిన వాళ్ళందరూ మురళి లాగా అతని కంటికి కనిపించేవాళ్ళు. రేష్మ చనిపోయిందని అతను నమ్మితే అతని లోపల ఉన్న బగీరా కూడా చనిపోతాడు. మురళి నాన్న, ఎక్కడికి వెళ్తున్నావురా? ఫ్రెండ్ ఇంటికి నాన్న. ఫ్రెండ్ ఇంటికా? ఎక్కడికని అడిగితే చెప్పట్లేదు, మీరే అడగండి. ప్రదీప్ ఇంటికే వెళ్తున్నాను. రేయ్, ఈ టైంలో ఏంటది? అదేం లేదు నాన్న. చూడనివరా? చూడని. నాన్న ఏం లేదు. రేయ్, సన్నాసి వెధవ. ఏంట్రా ఇదంతా? కత్తి దేనికిరా? నేను ప్రేమించే అమ్మాయి నాకు తెలియకుండా ఇంకోటితో తిరుగుతున్నాను. సరే వదిలే, అవన్నీ మనం పొద్దునే మాట్లాడుకుందాం. నానా, లవ్ అంటే తెలుసా నాన్న నీకు? ఒక అమ్మాయి మోసం చేస్తే బాధ ఎలా ఉంటుందో తెలుసా? మీరెవరో తెలియక మాట్లాడుతున్నాడు, వదిలేయండి. ఇలాంటి అమ్మాయిని ఊరికే వదలకూడదు నాన్న. ముందు దీని చేతిలోంచి లాక్కోవాలి. నాన్న మురళి, అమ్మాయిలందరూ మంచివాళ్లేరా?
మనమే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాం. నువ్వు తీసుకురా, నేను మాట్లాడతానుగా. మీరు చెప్పింది నాకు అర్థమైంది అంకుల్. మురళి నాకు ఓకే, బట్ అమ్మ ఒప్పుకోవడం లేదు. నేను మాట్లాడతానుగా, నువ్వు మీ అమ్మని పిలవమ్మా. అంకుల్. మురళి, నువ్వు చెప్పరా. నానే చెప్తున్నారుగా, పిలువమ్మా. అమ్మా, కరెంట్ కట్ అయింది. మనకి ఎప్పుడు మంచిటేమే అమ్మా. ఎప్పుడన్నా అతన్ని రేష్మాని చూశాడు. మురళి, నాన్న, నువ్వు అమ్మాయితో మాట్లాడుతూ ఉండు, నేను అమ్మతో మాట్లాడి వస్తాను. అలాగే నాన్న. మా నాన్న లేడీస్ తో కరెక్ట్ గా మాట్లాడతారు. ప్రభు వద్దు. ఎన్ని సంవత్సరాలే వద్దు.